The screen visible, sir? Yes, sir. Okay. So ప్రైమరీగా సీక్వెన్స్ గురించి తెలుసుకుందాం సార్. సీక్వెన్స్ అంటే ఎప్పుడైనా సరే సర్టైన్ నెంబర్స్ అనేవి ఆర్డర్లో ఉండాలి సార్. వాట్ ఈస్ ద ఆర్డర్ అంటే ఇక్కడ నేచురల్ నెంబర్స్ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం సార్. ఈవెన్ నెంబర్స్ అనేవి ఎలా ఉంటాయి సార్? 2, 4, 6, 8 and so on. That means we can write as a 2n where n is belongs to capital natural number నుంచి తీసుకున్నాం. అంటే ఇక్కడ డొమైన్ సెట్ ఏం అవ్వాలి సార్ అని అంటే నేచురల్ నెంబర్ అవ్వాలి. సో నేచురల్ నెంబర్ నుంచి మనం ఏ రియల్ నెంబర్స్ కైనా మ్యాప్ చేసేటప్పుడు అది ఫంక్షన్ అయితే దట్ మస్ట్ బి ఏ సీక్వెన్స్ సార్. డొమైన్ సెట్ అనేది నేచురల్ నెంబర్ అవ్వాలి. అందువల్ల మన సీక్వెన్స్ అనేది ఎలా డినోట్ చేస్తాం సార్? A1, A2, A3 ఆర్ f(1), f(2), f(3) అండ్ సో ఆన్ అని డినోట్ చేస్తాం సీక్వెన్స్. ఇచ్చేస్తారు మా ఓడికి వేస్తాడు కదా శ్రీరామ్ కూడా రాజస్థాన్ నుండి వచ్చాడు కేఎల్కే ఆఫీసర్. సార్ మ్యూట్ లో పెట్టండి. ఓకే సార్ పెట్టండి. ఓకే, ద డెఫినేషన్ ఆఫ్ సీక్వెన్స్. రియల్ సీక్వెన్స్ అంటే మ్యాపింగ్ f is mapping from set of all natural numbers to real numbers is said to be a sequence in R రియల్ సీక్వెన్స్ అంటాం. రియల్ సీక్వెన్స్ అంటే రేంజ్ వచ్చేసరికి రియల్ నెంబర్స్ ఉంటే అది రియల్ సీక్వెన్స్ అవుతుంది. సో ఇమేజెస్ ఆర్ విల్ బి f(1), f(2), f(3) and so on are real numbers. The image of nth element is f(n) is said to be nth element of sequence. So if you take identity sequence అంటే f(n) equal to n. f(n) equal to n అయితే f(1) equal to 1, f(2) equal to 2 and so on. Then the sequence is represented as 1, 2, 3 and so on. And square of the sequence అంటే f(n) equal to n square. f(n) equal to n square అంటే 1 square, 2 square, 3 square and so on. And another one, f is mapping from n to r, be defined f(n) equal to -1 power of n. సో -1 power of n ఇచ్చేటప్పుడు ఈవెన్ కి అనేది 1 కి కన్వర్జ్ అవుతుంది. అది ఇమేజ్ అనేది 1 అవుతుంది సార్. -1 పవర్ ఆఫ్ ఆడ్ ఇచ్చేటప్పుడు -1 కి మ్యాప్ అవుతుంది. సో ద ఇమేజ్ సెట్ షుడ్ బి 1, -1 ఓన్లీ. దట్ మీన్స్ -1 n ఈక్వల్ టు 1 వేస్తే -1 వస్తుంది, +1 వేస్తే అదే 2 వేస్తే 1 వస్తుంది, అండ్ 3 వేస్తే -1, 4 వేస్తే +1 అండ్ సో ఆన్ ఇలా రిపీట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఏ f(n) సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ ఏమంటారు సార్ అని అంటే ఆసిలేషన్ సీక్వెన్స్ అంటారు జనరల్ గా దీన్ని. ఆసిలేషన్ సీక్వెన్స్ అంటే రెండు నెంబర్ల మధ్యన ఆసిలేట్ అవ్వడం. ఇక్కడ వచ్చేసరికి -1, 1 కి మధ్యన ఈ అనే సీక్వెన్స్ అనేది ఆసిలేట్ అవుతుంది. అండ్ ఆసిలేటెడ్ ఫైనైట్లీ అంటే ఓన్లీ ఫైనైట్ నెంబర్స్ మాత్రమే వస్తున్నాయి ఆన్సర్స్. ఏంటంటే అప్పర్ లోవర్ బౌండరీస్ అంటాం కదా సార్, దట్ ఆర్ ది ఫైనైట్ నెంబర్స్. అండ్ ఫోర్త్ సీక్వెన్స్ sin nπ/2. sin nπ/2 అంటే మనం n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే sin π/2, sin 91 అండ్ n ఈక్వల్ టు 2 వేస్తే sin π అంటే sin nπ is 0 ఫర్ ఆల్ నేచురల్ నెంబర్ n. ప్రతి నేచురల్ నెంబర్ కి sin nπ వాల్యూ అనేది 0 సార్. అండ్ sin 3π/2 అంటే మనకు వచ్చేసరికి అది థర్డ్ క్వాడ్రంట్ వస్తుంది కాబట్టి -1 సార్. అండ్ sin 2π ఈక్వల్ టు sin nπ ఫార్ములా కాబట్టి sin 2π నెక్స్ట్ ఇక్కడ 0 రావాలి. తర్వాత sin π/2, sin 2π/2, sin 3π/2, sin 4π/2. ఓకే, అంటే sin π/2 వాల్యూ 1 సార్, sin 2π వాల్యూ 0, ఇది -1 అండ్ ఇది 0. అండ్ నెక్స్ట్ వన్ ఈ sin 2π తర్వాత ఏమవుతుంది సార్? sin π/2 వస్తుంది. సో sin π/2 వాల్యూ 1 ఇలా రిపీట్ అవుతుంది సార్. దిస్ ఇస్ ఆల్సో ఆసిలేటింగ్ ఫైనైట్లీ.
అండ్ బౌండెడ్ సీక్వెన్స్. బౌండెడ్ సీక్వెన్స్ అంటే రియల్ సీక్వెన్స్ f of n is said to be bounded above if there exists a real number g such that f of n is less or equal to g. That means మీరు తీసుకున్న సీక్వెన్స్ అనేది ఒక నెంబర్ g అనేది ఒక రియల్ నెంబర్ తీసుకుంటే కెనాట్ ఎక్సీడ్ దెన్ g, అంటే g కి సమానం అవుతుంది కానీ g కంటే ఎక్కువ రాదు. సో అటువంటిప్పుడు దీన్ని ఏమంటారు సార్ అంటే బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్. బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అంటే ఇట్ హ్యాస్ ఏ అప్పర్ బౌండ్. వాట్ ఈస్ ద అప్పర్ బౌండ్ సార్ అని అంటే g ఈస్ ద అప్పర్ బౌండ్ ఇయర్, అప్పర్ బౌండ్ అవుతుంది సార్. అండ్ ఇంకో విషయం ఏంటి సార్ అని అంటే అప్పర్ బౌండ్స్ అని చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 1/n అనేది ఒక సీక్వెన్స్ తీసుకున్నాం సార్. It is a decreasing sequence actually, no need to do. Like if we take n plus one by 2 power of n సార్. ఇది తీసుకుంటే మనకి ఏమవుతుంది సార్ అని అంటే n = 1 కి 1/2, n = 2 కి 1/2², n = 3 కి 1/2³ and so on వస్తాయి. బట్ ఇఫ్ యూ గో n tends to infinity, then what will happen sir? 1/2 power of n tends to 0. That is called upper bound of the sequence. And that means we can control all the sequence. ఈ సీక్వెన్స్ అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది సార్. 1/2 power of n అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ బికాస్ 1/2 is greater than 1/2². 1/2² is greater than 1/2³. సో ఇట్ హాస్ ఏ లోవర్ బౌండ్ యాక్చువల్లీ దీనికి 1/2 power of n కి. దీనికి ఏమవుతుంది సార్? 1 - 2 power of n by 2 power of n అనేది 1 - 2 power of n by 2 power of n. n = 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0. n = 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత వస్తుంది సార్? 1 - 2 by 2 -1/2. అండ్ n = 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే దీని అర్థం 1/2 power of n -1 అంటే -3/4. 1/4 -1 అంటే -3/4. అండ్ నెక్స్ట్ వన్ ఇలా చూసుకుంటే మనకి ఏమవుతుంది సార్ అని అంటే ఇట్ ఈస్ ఏ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఎందుకంటే -1/2 అంటే -0.5. ఇట్ ఈస్ డిక్రీజింగ్. ఇదంతా -3/4 అంటే -0.75. This is also decreasing sequence. So if we consider 1/2 power of n by 2 power of n, then what will happen sir? A1 first term will be 1 + 2/2 equal to 3/2. A2 1 + 4/4 equal to 5/4. And A3 is 1 + 8/8 equal to 9/8. That means it is a which type of sequence sir? It is increasing sequence. Increasing sequence because 3/2 is lesser than 5/4 and 5/4 is lesser than 9/8. That means A1 is less than, A2 less than, A3 less than, and so on for every k greater than s. అంటే s కంటే k ఎక్కువైనప్పుడు ఇది అనేది ak షుడ్ బి గ్రేటర్ దాన్ as. ఇలా ఉంటే దీన్ని ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటారు సార్. సో ఇక్కడ మనకి వచ్చేసరికి లిమిట్ పాయింట్ ఎంత అవుతుంది సార్ అని అంటే సార్ A2 కన్నా A3 చిన్నది కదా సార్? ఎస్ A2 కన్నా A3 చిన్నది సార్. A2 కన్నా A3 చిన్నది. ఇందాక ఎగ్జాంపుల్ సార్. ఫస్ట్ వన్
ఇప్పుడు అంటుంది నేను 1 + 2 power of n by 2 power of n సార్. ఇంక్రీజింగ్ ఫంక్షన్ సార్. డిక్రీజింగ్ ఏం సార్? ఇంక్రీజింగ్ 1 power 2 1 + 2 power n by 2 power n ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఎస్ సార్, 1 + 1 by 4 వస్తుంది. 1 + 1 by 8. ఎస్ సార్, డిక్రీజింగ్ సీక్వెన్స్. Then what could be increasing sequence here? Then A1 ఎంత వస్తుంది సార్? 1 - 1 by 2 is -1 by 2. A2 is 1 - 1 by 4 అంటే 1 - 1 by 4 అంటే 3 by 4 కదా సార్. తర్వాత +1 by 2 + 3 by 4. So it is increasing sequence, sir. Am I right? 2 power of n - 1 by 2 power of n. Two power of n -1 by 2 power of n. A1 is 1 by 2. A2 is 3 by 4. A3 is 7 by 8. A4 is 15 by 16. Okay. So this is a increasing sequence. Then what will be the upper limit of this sequence, sir? Upper limit ante what can be maximum value? It can be bounded by 1 only. Ante 1 కంటే తక్కువ వాల్యూస్ అనేవి ఇవన్నీ వస్తాయి. ప్రతిదీ మీరు ఏం తీసుకున్నా సరే ఇట్ కెన్ బి కంట్రోల్డ్ బై 1. సో ఇట్ ఈస్ ద అప్పర్ బౌండ్ అవుతుంది. అండ్ an కెన్ బి కంట్రోల్డ్ బై 2 ఆల్సో, అండ్ an కెన్ బి కంట్రోల్డ్ బై 3 ఆల్సో. an కెన్ బి కంట్రోల్డ్ సమ్ కాన్స్టెంట్ k ఆల్సో, వేర్ k is belongs to real number. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటి సార్ అని అంటే 1, 2, 3 అండ్ సో ఆన్ k అనేవి ఏమవుతాయి సార్ అని అంటే సెట్ ఆఫ్ ఆల్ అప్పర్ బౌండ్స్ అవుతాయి. సెట్ ఆఫ్ ఆల్ అప్పర్ బౌండ్స్ ఆఫ్ ది వాట్ సీక్వెన్స్ an సీక్వెన్స్ కి అప్పర్ బౌండ్స్ అవుతాయి. అండ్ ఇక్కడ లీస్ట్ అప్పర్ బౌండ్ అనేది ఏమవుతుందంటే లీస్ట్ అప్పర్ బౌండ్ ఈజ్ ద supremum ఆఫ్ ది సీక్వెన్స్ an. supremum of the sequence an అంటే మనం తీసుకున్న 1, 2, 3 అండ్ సో ఆన్ k ఉన్నాయి కదా సార్, ఈ వాల్యూస్ వచ్చాయి కదా, కెన్ బి కంట్రోల్డ్ బై 1, this one, 2, 3 అండ్ సో ఆన్. సో లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే వీటిలో తక్కువ ఉన్న అప్పర్ బౌండ్ ఏమవుతుంది సార్ అని అంటే supremum of the sequence an. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ supremum of the sequence, సార్. ఓకే సార్. Okay, and second point వచ్చేసరికి a real sequence f of n is said to be bounded below if there exists a real number g such that f of n is greater or equal to g for all n belongs to capital N. G is said to be lower bound of the sequence. ఇప్పుడు మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా సార్, ఇదేంటి సార్ డిక్రీజింగ్ సీక్వెన్స్. అండ్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అనేది ఒక నెంబర్ తో ఆగిపోతుంది, దట్ ఈస్ ద 0 ఓన్లీ. అంటే less than an or an is greater than 0 for all n belongs to capital N. That means it is converging to 0. అంటే దీని యొక్క లోవర్ బౌండ్స్ ఏమవుతాయి సార్ అని అంటే సిమిలర్ కండిషన్ అనేది మనం వాడుకుంటే an is greater than 0. That means an is greater than -1, an is greater than -2. That means if you take all the things, then what will happen? 0, -1, -2 and so on. Then greatest lower bound అంటే వీటిలో which one is the greatest? Then it is called infimum of the sequence, GLB. greatest lower bound ఏమంటారు సార్ అని అంటే infimum of the sequence. So that is the concept, sir. Actually, infimum, supremum. Supremum అంటే ఏంటి సార్? ఇప్పుడు ఒక సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్ అవుతూ
ఒక దగ్గర ఆగిపోతుంది సార్. ఒక దగ్గర ఆగిపోయినప్పుడు బౌండెడ్ అబోవ్, ఆ ఆగిపోయిన పాయింట్ ఏమంటారంటే బౌండెడ్ అబోవ్. ఆ బౌండెడ్ అబోవ్ తర్వాత ప్రతిది కూడా బౌండెడ్ అబోవ్ అవుతుంది, దాని ప్రతి పాయింట్ కూడా. సో దాంట్లోని లీస్ట్ అప్పర్ బౌండ్, ఆ అప్పర్ బౌండ్స్ లోని లీస్ట్ అంటే చిన్న అప్పర్ బౌండ్ తీసుకుంటే అదేమవుతుంది సార్ అంటే సుప్రీమో ఆఫ్ ది సీక్వెన్స్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ డిక్రీజింగ్ సీక్వెన్స్ then it will be lower bounds. All are the lower bounds form అవుతాయి. అండ్ ఆ లోవర్ బౌండ్స్ లో గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ తీసుకున్నది ఏమవుతుంది సార్ అని అంటే ఇన్ఫిమమ్ ఆఫ్ ది సీక్వెన్స్. సో సెకండ్ డెఫినేషన్, a real sequence said to be bounded below if there exists a real number g such that f of n is greater or equal to g for all n belongs to capital N. G is said to be lower bound of the sequence. A real sequence is bounded if and only if it is a bounded above as well as bounded below. For example, Sn అనేది సీక్వెన్స్ 1/n తీసుకున్నాం సార్. సో S1 ఏమవుతుంది సార్ 1, S2 ఈక్వల్ టు 1/2, S3 ఈక్వల్ టు 1/3 అండ్ సో ఆన్, Sn ఈక్వల్ టు 1/n అండ్ సో ఆన్, ఇలా ఉంటాయి సార్. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సీక్వెన్స్? డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్ సార్? డిక్రీజింగ్ అవుతుందా ఇంక్రీజింగ్? డిక్రీజింగ్ అవుతుంది. డిక్రీజింగ్. ఎస్, ఇట్ ఈస్ డిక్రీజింగ్. డిక్రీజింగ్ అవుతుందంటే దీనికి లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుందా అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుంది సార్? లోయర్ బౌండ్. లోవర్ బౌండ్, ఎందుకంటే డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి లోవర్ సైడ్ వస్తుంది. లోవర్ బౌండ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుందంటే దీని లిమిట్ విల్ బి వాట్? లిమిట్ ఈజ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ బౌండ్ అనేది గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఏమైతే తీసుకుంటామో దట్ ఈజ్ ఏ లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ అవుతుంది. అంటే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఆర్ ఇన్ఫిమమ్ ఆఫ్ ది సీక్వెన్స్. వాట్ ఈజ్ ఇన్ఫిమమ్ సార్? ఇక్కడ గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ 1/2, 1/3, ఇక్కడ 1 అనే స్టార్ట్ అయింది సార్. 1/2, 1/3, 1/4 అండ్ సో ఆన్. ఎక్కడ కన్వర్జ్ అవుతుంది సార్ ఫైనల్ గా? 0. 0 will be the info of the sequence. And another things also there, that is nothing but -1, -2 అనేవి కూడా lower bounds అవుతాయి. But those are not greatest than 0. 0 కంటే ఎక్కువ కాదు. సో infimum is the only 0. సో దీని యొక్క లిమిట్ ఏంటి సార్ అవుతుంది అని అంటే ఈక్వల్ టు infimum ఆఫ్ ది సీక్వెన్స్ అవుతుంది. అదే ఒక సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయ్యింది అనుకోండి సార్, Sn ఈక్వల్ టు n+1/n తీసుకున్నా, ఇది అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ సార్. ఎందుకు సార్? S1 ఈక్వల్ టు 2/1, S2 ఈక్వల్ టు 3/2, S3 ఈక్వల్ టు నో ఇట్ ఈస్ ఆల్సో డిక్రీజింగ్ సీక్వెన్స్ సార్. ఏంటివి తీసుకున్న ప్రతిది కూడా డిక్రీజింగ్ వచ్చేస్తుంది సార్. 1 - 1/n. ఓకే, ఇట్ ఈస్ ఎ డిక్రీజింగ్ సీక్వెన్స్ బికాస్ S1 ఎంత అవుతుంది సార్? 0. S2 విల్ బి 1 - 1/2 అంటే 1/2. S3 ఈజ్ 1 - 1/3 అంటే 2/3 అండ్ సో ఆన్. అంటే ఈ సీక్వెన్స్ ని అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది సార్? ఇట్ ఈజ్ ఏ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సో దీని యొక్క లిమిట్ పాయింట్ ఏమవుతుంది సార్ అని అంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి దాని యొక్క బౌండ్ దేంతో కంట్రోల్ అవుతుంది సార్? ఇంక్రీజింగ్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ కంట్రోల్డ్ బై అప్పర్ బౌండ్ ఓన్లీ. ఇట్ విల్ కంట్రోల్డ్ బై అప్పర్ బౌండ్. ఈ డిక్రీజింగ్ సీక్వెన్స్ అయితే దేంతో కంట్రోల్ అవుతుంది సార్? లోవర్ బౌండ్ తో కంట్రోల్ అవుతుంది. సో అప్పర్ బౌండ్ తో కంట్రోల్ అవుతుంది కాబట్టి లిమిట్ విల్ బి ద వాట్ సార్? Least upper bound. Least upper bound is the limit. Limit is the least upper bound. What is the limit? Least upper bound, sir? Supremum of the sequence. Supremum of the sequence an. సో ఇక్కడ లిమిట్ పాయింట్ ఏమవుతుంది సార్ అంటే సుప్రీమం ఆఫ్ ది సీక్వెన్స్ an అవుతుంది. సో మనం తీసుకున్నది ఏంటి సార్? 1 - 1/n కాబట్టి దీని యొక్క సుప్రీమం వచ్చేసరికి 0 వస్తుంది సార్. 2/3, 3/4,
4/5 and so on. So it is converging to 1. So that is 1. the limit point of the sequence. సో ఇంఫిమమ్ ని సుప్రమమ్ ని యూజ్ చేసుకొని లిమిట్ పాయింట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది అర్థమైంది కదా సార్? Yes, sir. అండ్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, ద లీస్ట్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఏ సీక్వెన్స్. ఓకే, నేను బౌండెడ్ గురించి చెప్పలేదు కదా సార్. సో మనం 1/n తీసుకునేటప్పుడు ప్రీవియస్ 1/n తీసుకున్నాం కదా సార్. 1/n అనేది స్టార్టింగ్ ఎంత వచ్చింది సార్? 1 వచ్చింది. అండ్ Sn అంటే n టెన్స్ టు ఇన్ఫినిటీ అయిపోతే ఎంత వచ్చింది సార్? 0. సో Sn కెన్ బి కంట్రోల్డ్ బై 0 less than Sn lesser equal to 1 ఓన్లీ. అంటే ఈ సీక్వెన్స్ అనేది ఏమవుతుంది సార్? బౌండెడ్ సీక్వెన్స్. Okay, the least upper bound of real sequence ffn is set to is a real number m satisfying the following condition. Okay, the least upper bound of a real sequence is a real number. Least upper bound ని ఏమంటారు సార్? సుప్రమం అంటారు. సుప్రమం అని చెప్పాలంటే ఈ రెండు కండిషన్స్ ని ఫాలో అవ్వాలి సార్. రెండు కండిషన్స్ ఏంటంటే f(n) is less or equals to m అంటే కెన్ బి కంట్రోల్డ్ బై క్యాపిటల్ M ఓన్లీ. అంటే మీరు తీసుకున్న సీక్వెన్స్ అంతా కూడా M ద్వారా కంట్రోల్ అవుతుంది. ఓకే, అంటే ఈక్వల్ టు M అవుతుంది, బట్ నాట్ మోర్ దాన్ M. M కంటే ఎక్కువ ఉండదు. ఒకవేళ ఎక్కువ ఉంటే ఏమవుతుంది సార్? ఫర్ ఈచ్ ప్రీ అసైన్డ్ ఎప్సిలాన్, పాజిటివ్ ఎప్సిలాన్ కి ఏమవుతుంది? దేర్ ఎగ్జిస్ట్ ఏ నేచురల్ నెంబర్ k such that f of k is greater than m minus epsilon. m minus epsilon. సో M లో ఒక ఎప్సిలాన్ తీసాం అనుకోండి. ఓకే, M లో ఒక ఎప్సిలాన్ అంటే ఇది M సార్. సో మనకి 0కి 1/n సీక్వెన్స్ అనేది 0కి కన్వర్జ్ అవుతుంది అన్నాం. అంటే 0కి 1/n is less or equals to 0 controlled by 0. ఓకే, అండ్ ఒక ఎప్సిలాన్ అనేది తీసాం అంటే లెట్ us say ఎప్సిలాన్ is 0.001 తీసుకున్నాం. సో అంటే ఏమవుతుంది సార్? 1/n is less than 0.0 minus 0.01. అంటే దట్ మీన్స్ 1/n could be మైనస్ రాయకూడదు. యాక్చువల్లీ మనం ఏంటంటే 0.01 అనేది వస్తుంది సార్ జనరల్ గా. సో దాని అర్థం ఏంటి సార్ అని అంటే దానికి రిలేటెడ్ గా ఒక f of k అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ ఈచ్ ప్రీ అసైన్డ్ పాజిటివ్ ఎప్సిలాన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ నేచురల్ నెంబర్ k such that f of k అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎంత సార్ ఎగ్జిస్ట్ అవుతుంది? 1/100. 1/100 ఈజ్ ఈక్వల్ టు 0.01 కాబట్టి దట్ ఈస్ గ్రేటర్ దెన్, అంటే 1/101 అనేది ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది వేర్ m మైనస్ ఎప్సిలాన్ తీసుకునేటప్పుడు. ఓకేనా సార్? 1/100 కంటే ఎక్కువ ఉన్నది 1/101 అవ్వదు సార్. 1/99 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే 1/100 కంటే 1/99 ఎక్కువ కాబట్టి. సో అదనమాట. అంటే మనం తీసుకున్నది ఒకవేళ లెస్ ఆర్ ఈక్వల్స్ టు M అంటే ఏంటంటే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ తీసుకునేటప్పుడు దాంట్లో చిన్నది తగ్గించినా సరే దేర్ మస్ట్ ఎగ్జిస్ట్ సమ్ k, f of k అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా సార్? సిమిలర్ గా మనకి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ కూడా అదే కండిషన్ సార్. గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఆఫ్ ఏ రియల్ సీక్వెన్స్ ఇస్ ఏ రియల్ M. స్మాల్ m ఉంటుంది. ఎలా ఉంటుంది సార్? లోవర్ కాబట్టి ఇక్కడ ఉంటుంది. అంటే M less or equals to f of n అవుతుంది. And for each pre-assigned positive epsilon, there exists a natural number k such that f of k is less than m plus epsilon. అంటే ఒక ఎప్సిలాన్ అనేది ఇక్కడ ప్లస్ తీసుకుంటే ఏమవుతుంది సార్ అని అంటే ఇది f of k అనేది తక్కువ ఉంటుంది. దీన్ని కొంచెం క్లియర్ గా చెప్పుకుంటే బెటర్ గా ఉంటుంది సార్. ఐ థింక్ సో. 1/n సీక్వెన్స్ తీసుకున్నా సార్. ఇట్ ఈస్ కన్వర్జింగ్ టు 0. సో 1/n కంట్రోల్డ్ బై, బట్
is less or equals to 1 only. ఎందుకంటే దీని యొక్క సుప్రమ వాల్యూ వచ్చేసరికి 1 only. So it is controlled by 1. Then if you take some epsilon, that is 0.01. So then what will happen, sir? 1 by n is less or equal to 1 minus 0.01. తీస్తే సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది సార్? 0. m minus epsilon అంటే 0.99 వస్తుంది. 0.99 అంటే దాని అర్థం సార్ 99/100. సో దీనికంటే ఒక సీక్వెన్స్ అనేది ఎక్స్ట్రా వస్తుంది సార్. వాట్ కుడ్ బి దట్ f of k సార్? f of k ఈక్వల్ టు సమ్ 1/k అనేది అయ్యే విధంగా 99/100 కంటే what could be that sequence, sir? 999/1000. 999/1000 is greater than 999/100, sir. So that is the controlling of least upper bound, sir. Similar గా మనం least upper bound కూడా అలా చేస్తాం సార్. అండ్ ఫర్ ఏ రియల్ సీక్వెన్స్ f of n అన్బౌండెడ్ అబౌవ్ అయితే ఏమవుతుంది సార్ అని అంటే మనం కెనాట్ కంట్రోల్డ్ బై సమ్ జీ ద్వారా కంట్రోల్ చేయలేం కాబట్టి ఇట్ గోస్ టు ఇన్ఫినిటీ సార్. ఎందుకంటే అన్బౌండెడ్ అబోవ్ అన్నాడు. అబోవ్ అంటే ఇట్ ఈస్ ఏ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయింది, దానికి బౌండరీ అనేది లేదు. బౌండరీ లేదు కాబట్టి ఇట్ ఈస్ గోస్ టు ఇన్ఫినిటీ. అండ్ రియల్ సీక్వెన్స్ f1 is అన్బౌండెడ్ బిలో అంటే బిలో అవుతూ దీనికి బౌండెడ్ అనేది లేదు. సో ఇట్ గోస్ టు మైనస్ ఇన్ఫినిటీ. దెన్ దట్ ఈస్ ద ఓన్లీ ఇన్ఫిమమ్ ఆఫ్ ది సీక్వెన్స్. And if we consider Sn, then what will happen, sir? Greatest lower bound will be 0 and least upper bound will be 1 because it is converging to only greatest lower bound and it is bounded by only 1. Fn is n square. Then supremum is Fn equal to ఏమవుతుంది సార్? 1 square, 2 square, 3 square and so on. కాబట్టి supremum అంటే maximum నెంబర్ ఇక్కడ అనుకోవాలి. సో దట్ విల్ బి ఇన్ఫినిటీ. ఇన్ఫిమమ్ వచ్చేసరికి 1 square కాబట్టి దట్ ఈస్ 1 ఓన్లీ. అండ్ ఇక్కడ -2n తీసుకుంటే సుప్రమం అంటే ఎంత అవుతుంది సార్? -2 ఓన్లీ. ఎందుకంటే n ఈక్వల్ టు 1 ఓన్లీ ద గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. అండ్ అప్పర్ బౌండ్ వచ్చేసరికి ఏమవుతుంది సార్ అని అంటే n tends to infinity, that goes to infinity minus infinity. So that is the infirm of the sequence. And limit of a sequence. Fn be a sequence, a real number L is said to be limit of the sequence f of n if corresponding to pre-assigned positive epsilon there exists a natural number k. Sir, 1 minute. Yes, limit of a sequence. So దీని అర్థం ఏంటి సార్ అని అంటే ఇఫ్ కరస్పాండింగ్ టు ప్రీ అసైన్డ్ పాజిటివ్ ఎప్సిలాన్ అంటే మీరు తీసుకున్న ఎప్సిలాన్ కు అనుగుణంగా దేర్ ఎగ్జిస్ట్ ఏ నేచురల్ నెంబర్ k అనేది ఎగ్జిస్ట్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు తీసుకున్న 1/n అనేది తీసుకున్నాం సార్. సో n is less than ఎప్సిలాన్ అని రాసుకున్నాం. అంటే లిమిట్ ఎంత తీసుకున్నాం సార్? లిమిట్ టెన్స్ టు 0 తీసుకున్నాం. ఓకే, అంటే బికాజ్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ఎప్సిలాన్ అంటే మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ 1/n లెస్ దాన్ ఎప్సిలాన్. అంటే 1/n అనేది ఎక్కడ ఉంటుంది సార్? మైనస్ ఎప్సిలాన్ కి ప్లస్ ఎప్సిలాన్ కి మధ్యలో ఉంటది. సో మైనస్ ఎప్సిలాన్ కి ప్లస్ ఎప్సిలాన్ కి మధ్యలో ఉంటది అంటే ఇప్పుడు ఇది డిక్రీజ్ సీక్వెన్స్ కాబట్టి ఏమవుతుంది సార్? when n goes to infinity then it will near to here only because for every n tends to infinity అంటే దాని అర్థం సార్ అంటే
ఇన్ఫినిటీ అండ్ మోర్ దాన్ ఇన్ఫినిటీ ఏం తీసుకున్నా సరే మనకి ఆ వాల్యూస్ అనేవి కన్వర్జింగ్ టు జీరో ఓన్లీ, అంటే దీని చుట్టూనే తిరుగుతాయి. సో ఇట్ ఈస్ ద నైబర్హుడ్ పాయింట్, అంటే జీరో యొక్క ఎప్సిలాన్ నైబర్హుడ్ పాయింట్. ఎప్సిలాన్ నైబర్హుడ్ లో మాత్రమే ఈ లిమిట్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది సార్. ఎప్సిలాన్ నైబర్హుడ్ అంటే ఈ ఎప్సిలాన్ చుట్టూ, ఐ మీన్ ఎప్సిలాన్ నైబర్హుడ్ అంటే ప్లస్ మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది సార్. దీని యొక్క లోపల మాత్రమే తిరుగుతుంది కాబట్టి దీని యొక్క లిమిట్ పాయింట్ ఎంత చెప్తాం సార్? జీరో చెప్తాం. అదేవిధంగా మనం ఏం తీసుకున్నా సరే అది వర్క్ అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ఎన్ కాన్స్టెంట్ సీక్వెన్స్ f of n equal to 2 sir, then what will happen? It is only 2 2 2 2 and so on 2. అంటే మీరు ఏ నెంబర్ తీసుకున్నా సరే ఇట్ విల్ కన్వర్జింగ్ టు 2 ఓన్లీ. అంటే మనకి ఇక్కడ లిమిట్ పాయింట్ అనేది 2 అవుతుంది సార్. సో మీరు ఏ ఎప్సిలాన్ తీసుకున్నా సరే ఏమవుతుంది సార్? f of n minus 2 can be controlled by epsilon because f of n is 2. 2 minus 2 అంటే 0. సో ఎప్సిలాన్ ఇస్ గ్రేటర్ దాన్ 0 అనేది ఇక్కడ వస్తుంది సార్. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్ సార్. లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్. లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటే మనం తీసుకునే ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఏమవ్వాలి సార్ అని అంటే ఎల్ యొక్క ఎప్సిలాన్ నైబర్హుడ్ లో ఉండాలన్నమాట. ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనేది ఒక ఇంటర్వెల్ తీసుకుంటే దాని మధ్యలోను మాత్రమే ఎన్ కంటే ఎక్కువ ఉండే ఏ వాల్యూస్ కూడా ఇట్ విల్ బి ఇన్ దట్ ఓపెన్ సెట్ సార్. ఆ ఓపెన్ సెట్ లోనే ఉండాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. లెట్ us say n equal to n1 sir, then l minus epsilon less than f of n1 is less than l plus epsilon. Then if I take n equal to n plus 1 అంటే n1 plus 1 అంటే n1 కంటే ఎక్కువ. సో దీనికి కూడా ఏమవుతుంది సార్? l minus epsilon is less than f of n2 is less than l plus epsilon. అదే విధంగా n ఈక్వల్ టు n2 plus 1 ప్లస్ 1 అవుతుంది సార్. n2 plus 2 తీసుకుంటే ఏమవుతుంది సార్? n1 plus 2 అంటే l minus epsilon is less than f of n1 plus 2 is less than l plus epsilon. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు సార్ అని అంటే ద సీక్వెన్స్ విత్ సీక్వెన్స్ సార్ అని అంటే f of n1 f of n1 plus 1 f of n1 plus 2 and so on. ఈ సీక్వెన్స్ అనేది దేంట్లో ఉంటుంది సార్? l మైనస్ ఎప్సిలాన్ ఓపెన్ ఇంటర్వల్ ఆఫ్ l మైనస్ ఎప్సిలాన్ కామా l ప్లస్ ఎప్సిలాన్ ఇంటర్వల్ లో ఉంటుంది. అంటే ఈ సీక్వెన్స్ అనేది ఏం సీక్వెన్స్ అవుతుంది సార్? ఇన్ఫినైట్ సీక్వెన్స్ అవుతుంది. ఇన్ఫినైట్ సీక్వెన్స్ ఎందుకంటే ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టెన్స్. అంటే ఎప్పుడైనా సరే ఒక సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అని చెప్పాలంటే మెనీ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టెన్స్ ఆర్ ఇన్ ద ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ ఎల్. ఎల్ యొక్క ఎప్సిలాన్ నైబర్హుడ్ ఉంటుంది కదా సార్, దాంట్లోనే ఉంటే మాత్రమే ఆ సీక్వెన్స్ అనేది కన్వర్జ్ అవుతుంది సార్. బికాస్ ఎఫ్ ఆఫ్ n1 ఎఫ్ ఆఫ్ n1 ప్లస్ 1 ఎఫ్ ఆఫ్ n1 ప్లస్ 2 అండ్ సో ఆన్ ప్రతిదీ కూడా దేంట్లో ఉంటుంది సార్? దీంట్లో ఉంటుంది. అండ్ దీని యొక్క రెండో అర్థం ఏంటి సార్ అని అంటే ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ సీక్వెన్స్, ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ ఆర్ నాట్ ఇన్ ది ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ ఎల్ సార్. అంటే కొన్ని మాత్రమే బయట ఉంటాయి, కొన్ని మాత్రమే ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ ఎల్ యొక్క బయట ఉంటాయి సార్. మిగతావన్నీ ఇన్ఫినైట్లీ మెనీ కూడా దేంట్లో ఉంటాయి? ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ ఎల్ లో ఉంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్. అంటే మనకి ఒక సీక్వెన్స్ అనేది కన్వర్జ్ అవ్వాలంటే ఇన్ఫినిటీ మెనీ అనేవి ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ ఎల్ లోని ఉండాలి. ఈ పాయింట్ క్లియర్ కదా సార్? ఎందుకంటే దీన్నే కన్ఫ్యూజ్ చేస్తూ స్టేట్మెంట్స్ అనేది రైట్ చేయొచ్చు. మనకి ఇన్ఫినిటీ మెనీ అనేవి కూడా ఓపెన్ ఇంటర్వెల్ లో ఉండాలి అండ్ ఓన్లీ ఫైనైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్సిలాన్ అనేది నేను 100 తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎన్ అనేది ఏం తీసుకున్నాను సార్ అని అంటే 1/n సేమ్ సీక్వెన్స్ తీసుకొని నేను ఎప్సిలాన్ అనేది
0.01 తీసుకున్నాను సార్. ఎప్సిలాన్ అనేది 0.01. దెన్ 1/n should be controlled by 0.01. That means n should be what, sir? 1/0.01 is less than n. అంటే ఎంత అవుతుందండి? 1/100. సో n కంటే ఎక్కువ ఉన్నవి ఏవైనా సరే, అంటే 100 కంటే ఎక్కువ ఉన్నవి ఏ టర్మ్స్ అయినా సరే దేంట్లో ఉంటాయి సార్? ఇన్ఫినైట్లీ మెనీ టర్మ్స్ అనేవి ఈ యొక్క ఓపెన్ ఇంటర్వెల్ లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఓన్లీ ఫైనైట్ అంటే ఎన్ని ఫైనైట్ సార్? ఇక్కడ 100 అనే పాయింట్స్ మాత్రమే అవుట్ ఆఫ్ ది బాక్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇన్ఫినైట్లీ మెనీ అనేవి కూడా దేంట్లో ఉంటాయి? ఓపెన్ ఇంటర్వెల్ లో ఉంటాయి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సీక్వెన్స్. కన్వర్జెన్స్ అన్నామంటే ఆ ఎప్సిలాన్ నైబర్హుడ్ చుట్టూనే తిరుగుతాయి, అంటే దాని యొక్క సెంట్రిక్ చుట్టూ తిరుగుతాయి అన్నమాట. అవన్నీ ఆ సీక్వెన్స్ లో ఉండే ప్రతి వాల్యూ కూడా దాని చుట్టే తిరుగుతాయి సార్. I hope you understand definition of sequence. And sequence can have at most one limit point only. ఒక్క లిమిట్ పాయింట్ మాత్రమే ఉంటుంది సార్. అంటే సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్స్ ఉండకపోవచ్చు, లేదా ఒకవేళ ఉంటే అది ఏమవ్వాలి సార్ అని అంటే అట్ మోస్ట్ వన్ ఓన్లీ. సో సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్. సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ అని ఎప్పుడు చెప్తాం సార్ అని అంటే, ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ లిమిట్ పాయింట్ ఎల్ బిలాంగ్స్ టు ఆర్. అంటే కన్వర్జెంట్ అని చెప్పాలంటే లిమిట్ పాయింట్ అనేది ఏమవ్వాలంటే ఎల్ బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి. ఓకేనా సార్? దిస్ ఈజ్ సీక్వెన్స్. బట్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. సీక్వెన్స్ కాబట్టి లిమిట్ పాయింట్ 1 ఉంటుంది, బట్ if I taken sets then it will have many limit points, sir. If I taken 0,1 then it has a many limit points are here, because if we taken some x belongs to closer than 0,1 then SR of x intersection x can have not equal to empty set, sir. అంటే మనం x కి ఈ SR of x కి ఇంటర్సెక్షన్ చేసేటప్పుడు మెనీ ఇన్ఫినిటీ పాయింట్స్ అనేవి ఉంటాయి కాబట్టి x కెన్ బి కాల్డ్ as లిమిట్ పాయింట్ అవుతుంది సార్. మీరు ఆ క్లాస్ ఒకసారి చూడండి సార్. ఫస్ట్ 1 and 2 క్లాసెస్ యూట్యూబ్ క్లాసెస్ పెట్టాను, అవి చూడండి. చూసాక డౌట్ ఉంటే రేపు డిస్కస్ చేసుకుందాం సార్, హాఫ్ అన్ అవర్ అయినా దాని మీద. ఎందుకంటే అది అనేది నేను యాక్చువల్లీ చెప్పాలి, బట్ ఏంటంటే ఆల్రెడీ ఉన్నాయని నేను చేశాను సార్. మీకు దాని మీద అయితే హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ డిస్కషన్ ఉంటుంది సార్. సో n tends to infinity f of n equal to L అవుతుంది సార్. A sequence is said to be divergent sequence if it is not convergent. డైవర్జెంట్ అవ్వాలంటే కన్వర్జెంట్ అవ్వకపోతే దట్ ఈజ్ ఏ డైవర్జెంట్ సీక్వెన్స్. అండ్ 1/n సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ టు 0. n² + 1/n² అంటే ఏమవుతుంది సార్? n² + 1/n² అంటే n² తో డివైడ్ చేస్తే 1 + 1/n². 1/n² tends to 0 కాబట్టి 1 + 0 is 1. So that limit will be 1 only. And the sequence f of n equal to 2 then converging to 2 because it is a constant sequence. And a convergent sequence is bounded. Convergent sequence ఎప్పుడు తీసుకున్నా సరే that is a bounded. ఓకే. అండ్ అన్బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ నాట్ కన్వర్జెంట్ సార్. అంటే అన్బౌండెడ్ కాలేదంటే దాని అర్థం ఏంటి సార్ అని అంటే దానికి అప్పర్ బౌండ్ ఉండదు, లోవర్ బౌండ్ ఉండదు. సో అంటే అది ఇంక్రీజ్ సీక్వెన్స్ అయినప్పుడు మనం దాన్ని ఎక్కడ స్టాప్ చేయలేమని అర్థం. స్టాప్ చేయలేమంటే ఏంటి సార్ అది? సో వీ కెనాట్ ఫైండ్ ఏ గ్రేటెస్ట్ అప్పర్ బౌండ్ ఫర్ ఇట్. అండ్ ఇఫ్ యూ టేక్ డిక్రీజ్ ఇన్ సీక్వెన్స్ అండ్ డిక్రీజ్ అవుతూ ఉంది అండ్ వీ కెనాట్ స్టాప్. ఇఫ్ యూ కెనాట్ స్టాప్ దెన్ ఇట్ విల్ గోస్ టు ఇన్ఫినిటీ. ఏ ఇన్ఫినిటీ సార్? -ఇన్ఫినిటీకి వెళ్తుంది. సో దట్ ఈస్ ఆల్సో నాట్ కన్వర్జెంట్. సో అన్బౌండెడ్ సీక్వెన్సెస్ ఏమవుతాయి సార్ అని అంటే నాట్ కన్వర్జెన్స్ అవుతాయి. ఎందుకంటే ఇది గోస్ టు ఇన్ఫినిటీ ఆర్ -ఇన్ఫినిటీ. ఇంక్రీజింగ్ అయితే ఇన్ఫినిటీ అవుతుంది, డిక్రీజింగ్ అయితే -ఇన్ఫినిటీ అవుతుంది. అండ్ బౌండెడ్నెస్ ఈజ్ నెసెసరీ కండిషన్. అంటే బౌండెడ్ అయితే కన్వర్జెంట్ అవ్వాలా సార్ అని అంటే నో సార్. బౌండెడ్నెస్ అవ్వాలి అయితే కన్వర్జెంట్ అవ్వదు సార్. ఎందుకంటే లెట్ us టేక్ సీక్వెన్స్ -1 పవర్ ఆఫ్ n. -1 పవర్ ఆఫ్ n లో సీక్వెన్స్ ఏంటి ఉంటాయి సార్? -1 1 -1
1 and so on. So it has a 2 limit points. What are those limit points? -1 comma 1 only. So 2 limit points. But sequence can any limit points ఉండాలి సార్? At most 1 limit point. So at most 1 limit point కాబట్టి లిమిట్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ కాలేదు కాబట్టి it is not a convergent sequence. అండ్ లిమిట్ థియరమ్స్ మనకి లిమిట్ అనేది వెక్టర్ స్పేస్ ని ఫామ్ చేస్తుంది సార్. ఎందుకంటే ఎడిషన్ అవుతుంది, స్కేలర్ మల్టిప్లికేషన్ అవుతుంది అండ్ వెక్టర్ మల్టిప్లికేషన్ కూడా అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ వెక్టర్ స్పేస్, ఇట్ ఈస్ ఆల్సో ఫార్మ్స్ నార్మల్ లీనియర్ స్పేస్ ఆల్సో. నార్మల్ లీనియర్ స్పేస్ కూడా ఫామ్ చేస్తుంది. అది వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం సార్. సో దీస్ ఆర్ ది ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్స్ ఆఫ్ ది limits, sir. But when v not equal to 0, then only un by vn is defined, sir. Un by vn ఏమవుతుంది? u by v అవుతుంది సార్. And second one, un be a convergent sequence of real numbers converging to u, then the modulus is also converging to modulus of u, sir. అంటే un అనేది కన్వర్జింగ్ టు u అయినప్పుడు మాడ్యులస్ కూడా మాడ్యులస్ u కి కన్వర్జింగ్ అవుతుంది. బట్ కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ సార్. కాన్వర్స్ ఎందుకు ట్రూ కదంటే మన un ఈక్వల్ టు -1 పవర్ ఆఫ్ n తీసుకుంటే ఏమవుతుంది సార్? un మాడ్యులస్ ఆఫ్ un ఈక్వల్ టు -1 పవర్ ఆఫ్ n, సో ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ un ఈజ్ నాట్ కన్వర్జెంట్. ఎందుకంటే un అనేది 1 కామా -1 ఉంటాయి, బట్ మాడ్యులస్ అనేది కన్వర్జెంట్ బికాస్ ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ సీక్వెన్స్ దట్ ఈస్ 1 1 1 1 అండ్ సో ఆన్. సో మాడ్యులస్ అనేది convergent sequence, un అనేది not convergent. And un vn be two convergent sequences and there exists a natural number m such that un is greater than vn. un అనేది greater than vn అయినప్పుడు limit should be un is greater or equal to vn. Why it is so, sir? un అనేది greater than vn అయినప్పుడు లిమిట్స్ అనేవి ఏంటన్నాడంటే ఎల్ గ్రేటర్ ఈక్వల్ టు ఎం, అంటే ఈక్వాలిటీ కండిషన్ కూడా హోల్డ్ అవుతుంది అన్నారు. బికాస్ ఇఫ్ యు టేక్ un ఈజ్ 1 + 1 by n, sir, and vn ఈజ్ 1 - 1 by n, sir, then what will happen? un is always greater than vn for all n belongs to capital. But when you consider limit, then what will happen, sir? It is converging to 1 and it is also converging to 1. That means L equal to m case is holds in this case. So that is the difference. And one more thing, sir, ikkada vn is greater than vn కాబట్టి ఏమవుతుంది సార్ అని అంటే vn minus vn is greater than 0. vn minus vn is greater than 0 అంటే లిమిట్ ఆఫ్ un minus vn అనేది గ్రేటర్ దెన్ 0 అవుతుంది. అంటే ఎప్పుడైనా సరే సీక్వెన్సెస్ అనేవి పాజిటివ్ నెంబర్స్ అనేవి వచ్చాయి, పాజిటివ్ రియల్ నెంబర్స్ వస్తే లిమిట్ ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్ రియల్ నెంబర్ ఓన్లీ. అంటే కన్వర్జింగ్ పాయింట్ కూడా పాజిటివ్నెస్ నే ఇచ్చేస్తుంది. ఓకే సార్. నెక్స్ట్ xn ఈజ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ క్లోజ్డ్ అండ్ బౌండెడ్ ఇంటర్వల్. క్లోజ్డ్ అండ్ బౌండెడ్ అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ ఆఫ్ a, b, and if xn is converging to c, limit point of xn is c, then c should be in the closed interval a, b. C should be there in the closed interval a, b. But xn is convergent sequence of points in open bounded interval తీసుకున్నాం అనుకోండి, such that xn equal to c అయితే xn may not be in this sequence, sir. Can anyone give example? 1 by n. 1 by N. where? What is the interval? 1 by n 0 not belongs to in that set. xn is the sequence in 0, 1, open interval of 0, 1. But when xn is tends to 0, that is not in this open interval of 0, 1. That is the definitions. Okay, very good. If we consider xn in the open interval 0, 1, then xn is converging to what, sir? 1 by n అనేది తీసుకుంటే xn అనేది 1 by n తీసుకుంటే what will be the answer, sir? 0 only. But 0 is not in this open interval 0, 1. So closed property అనేది closed and bounded property అనేది must and should in this limit points case. And sandwich theorem, we all know about it, sir.
శాండ్విచ్ థియరం అంటే ఎప్పుడైనా సరే దాన్ని ఒక ఆర్డర్ లో రాసినప్పుడు ఏమవుతుందంటే బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అనేది కన్వర్జింగ్ అయితే మిడ్ పాయింట్ అనేది మిడిల్ అనేది ఏమవుతుంది సార్ అంటే కన్వర్జెంట్ అవుతుంది. ఓకే, Vn, Vn, Wn, B, three sequence of real numbers and there is a natural number m such that Vn is less than Vn is less than Vm. అంటే ఈ విధంగా సీక్వెన్స్ అనేది అడ్జస్ట్ అయితే దాని వల్ల ఏమవుతుంది సార్ అని అంటే Vn కన్వర్జెంట్ అయ్యి Wn కన్వర్జ్ అయ్యి సేమ్ లిమిట్ కి అయితే L అనే దానికి అయితే Vn కూడా converges and converging to the point L only. That is the definition of sandwich, sir. So, let us take sin 1 by n, sir. Sin 1 by n. దీని యొక్క కన్వర్జింగ్ అనేది మనకు కావాలి. సో sin x అనేది లిమిట్స్ ఎలా ఉంటాయి సార్? అదే బౌండరీ పాయింట్స్ అనేవి 0 less or equals to sin x less or equal to 1. If we divide by 1 by n, then what will happen, sir? 0 by n is less or equals to sin 1 by n is less or equals to 1 by n. That implies what will happen, sir? 0. Sin 1 by n is tends to 0. No, I should give like sin 1 by n by 1 by n. What will be the limit of sin 1 by n by 1 by n? 1. Okay? No. By n. Then I am asking another question. Sin 1 by n యొక్క లిమిట్ అనేది ఏమవుతుంది సార్? Does not exist. Sin 1 by n అనేది does not exist అన్నారు. Is that true, sir? 1, sir. Sin 1 by n అనేది లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా అవదా? No, sir. అంటే దాని మాక్సిమం వాల్యూ 0 to 1 వరకే ఉంటాయి సార్. Yes, sir. But I'm So- taking n is a sequence, sir, not variable, sir. ఇక్కడ n is a sequence ఇక్కడ, not a variable. మీరు చెప్తున్న కేసు ఏంటంటే sin 1 by x అనేది not continuous, or if you take coordinate 0, 1 something like this, because 1 by x అనేది does not exist. sin 1 by x అనేది ఎగ్జిస్ట్ కాదు, ఎందుకంటే ఇన్ఫినిట్లీ ఆసిలేషన్ చేస్తుంది బిట్వీన్ -1 to 1 అనేది ఆసిలేషన్ చేస్తుంది, నాట్ కంటిన్యూస్ కేస్ సార్. ఇక్కడ వచ్చేసరికి n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే ఏమవుతుంది సార్? un టెన్స్ టు 0. దట్ ఇంప్లైస్ sin un టెన్స్ టు ఏమవుతుంది సార్? sin 0. sin 0 is tends to 0 only. సో sin un అంటే sin 1 by n లిమిట్ అనేది ఏమవుతుంది సార్ అని అంటే 0 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, లిమిట్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ ఇఫ్ యూ కన్సిడర్ సీక్వెన్స్ వీ హ్యావ్ టు టెస్ట్, కొన్ని టెస్ట్లు ఉన్నాయండి, తర్వాత దాని గురించి మాట్లాడినప్పుడు చూద్దాము. ఓకేనా? లిమిట్ పాయింట్ అయితే దీనికి ఏమవుతుంది సార్ అంటే ఇఫ్ యూ గివెన్ డైరెక్ట్లీ ఓన్లీ లిమిట్ పాయింట్ ఆఫ్ ది sin 1 by n, దెన్ ఆన్సర్ విల్ బి ఓన్లీ 0 సార్. ఓకేనా సార్? sin 1 by x అనేది కంటిన్యూస్ కాదు. Okay, okay, sir. 0, yes. Okay, sir. ఓకే, ఇప్పుడు కొంచెం శాండ్విచ్ థియరం. సో శాండ్విచ్ థియరం అనేది అప్లై చేసుకుంటే ఇలా అంటే లోవర్ అండ్ అప్పర్ అనేది కన్వర్జింగ్ అండ్ సేమ్ లిమిట్ అయితే మిడిల్ ఆల్సో విల్ కన్వర్జింగ్ టు ది సేమ్ లిమిట్. అండ్ డైవర్జెంట్ వచ్చేసరికి, డైవర్జెంట్ అంటే ఆల్రెడీ చెప్పాను సార్, కన్వర్జెంట్ కాకపోతే డైవర్జెంట్ అవుతుంది. డైవర్జెంట్ అవ్వాలంటే ఏమవుతుంది సార్ అని అంటే కెనాట్ కంట్రోల్ దట్ వన్, అంటే ఒక జీ అనేది స్టాప్ చేద్దాం అనుకున్నారు, కాకపోతే ఏంటంటే ఇంకో కే వాల్యూ వేశారు. ఆ కే వాల్యూ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2n అని తీసుకున్నారు సార్ సీక్వెన్స్, ఒక 10 కి అనేది కంట్రోల్ చేద్దాం అనుకున్నారు, అంటే n = 5 వేస్తే 10 కి అనేది మీరు ఆపుదాం అనుకున్నారు సీక్వెన్స్. బట్ n = 6 వేస్తే ఏమవుతుంది సార్? 12 అవుతుంది. అంటే వీ కెనాట్ కంట్రోల్ బై ఎనీ జీ, అంటే ఒక జీ ద్వారా మనం కంట్రోల్ చేయలేము, 10 ద్వారా కంట్రోల్ చేద్దామని 2n అనే సీక్వెన్స్ అనుకున్నాం. బట్ n = 6 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఆ సీక్వెన్స్ అనేది గ్రేటర్ దాన్ 10 అవుతుంది. అంటే మనం ఏ జీతో అయితే కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నామో
ఆ జీ కంటే ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎన్ సీక్వెన్స్ అనేది పెరిగిపోతుంది ఎప్పుడు వెన్ టేకింగ్ మోర్ దెన్ దట్ వాల్యూ. సో దట్ సీక్వెన్స్ ఇస్ సెడ్ టు బి డైవర్జెంట్ సీక్వెన్స్. ఇలా మీరు కంట్రోల్నెస్ అనే టర్మ్ యూజ్ చేసుకొని క్లియర్ గా తెలుసుకోవచ్చండి సీక్వెన్సెస్ అనేవి ఏవి కన్వర్జెంట్ ఏవి డైవర్జెంట్ అనేది. అది సార్ కొంచెం కంట్రోల్నెస్. ఓకేనండి. సార్ డైవర్జెంట్ అంటే అసలు లిమిట్ పాయింట్ ఎగ్జిస్ట్ కాదు కదా సార్. ఆ లిమిట్ పాయింట్ ఎగ్జిస్ట్ కాదు, డైవర్జ్ టు ఇన్ఫినిటీ. ఆ, When sequence is not convergent, then it is divergent, sir. And diverge to infinity అని చెప్తాం. ఓకేనా సార్? అండ్ సిమిలర్ గా మనం నెగిటివ్ కేసులో కూడా లోవర్ బౌండ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అనుకుంటాం. ఒక లోవర్ బౌండ్ -2n తీసుకున్నా n ఈక్వల్ టు 5 కి -10 అనేది లోవర్ బౌండ్ అవుతుంది సార్ అని అన్నారు. నేను n ఈక్వల్ 6 వేస్తే ఏమవుతుంది? ఇట్ హ్యాస్ ఏ అనదర్ అంటే లెస్ దాన్ లోవర్ బౌండ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ద సీక్వెన్స్ ఇస్ గోస్ టు -infinity. దట్ ఈస్ ఆల్సో డైవర్జెన్స్ టు -infinity. అంటే వేరే ఇంక్రీజింగ్ అయినప్పుడు అప్పర్ బౌండ్ ఏది కూడా కంట్రోల్ చేయలేకపోతే దట్ విల్ బి గోస్ టు ఇన్ఫినిటీ. వెన్ సీక్వెన్స్ అనేది డిక్రీజ్ అయినప్పుడు లోవర్ బౌండ్ ఏది కూడా కంట్రోల్ చేయలేకపోతే దట్ గోస్ టు -infinity, సార్. A sequence is diverging to infinity is unbounded above but bounded below also. ఎందుకంటే సీక్వెన్స్ డైవర్జ్ టు ఇన్ఫినిటీ అంటే దీని అర్థం ఏంటి సార్? A1 కి అనేది ఈ వాల్యూ వచ్చింది, A2 కని ఈ వాల్యూ వచ్చింది, A3 కని ఇది. అంటే ప్రతి దానికి కూడా ఒక వాల్యూ అనేది పెరుగుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తుంది సార్? అప్ టు ఇన్ఫినిటీకి వెళ్తుంది. అంతేనా కదా సార్? డైవర్జ్ టు ఇన్ఫినిటీ అంటే ప్రతి వాల్యూ కూడా గోస్ టు అంటే n టైమ్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు ద సీక్వెన్స్ గోస్ టు ఇన్ఫినిటీ. బట్ సీక్వెన్స్ ఆర్ బౌండెడ్ బిలో. ఏంటి ఏదైనా సార్ అని అంటే A1 అనేది బౌండెడ్ బిలో బికాస్ an is the lower bound. An is equals to all the an for all n belongs to capital N. ఓకేనా సార్? దట్ ఈస్ ద లోవర్ బౌండ్. అంటే బౌండెడ్ బిలో అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ఏ సీక్వెన్స్ ఇస్ అన్బౌండెడ్ అబోవ్ బట్ బౌండెడ్ బిలో మే నాట్ డైవర్జ్ టు ఇన్ఫినిటీ. అంటే కాన్వర్స్ పార్ట్ సార్. కాన్వర్స్ అనేది నాట్ ట్రూ. అంటే ఒక సీక్వెన్స్ అనేది అన్బౌండెడ్ అబోవ్ అండ్ బౌండెడ్ బిలో అయిపోతే కన్వర్జ్ అయిపోతుందా అని క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే ఇది అనేది ఇక్కడ కంట్రోల్ అవుతుంది, లోవర్ బౌండ్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ అప్పర్ బౌండ్ అనేది టెన్స్ టు ఇన్ఫినిటీ అండ్ దట్ సీక్వెన్స్ ఈజ్ ఇంక్రీజ్ సీక్వెన్స్ అయితే మాత్రమే అయితే మాత్రమే ఇట్ గోస్ టు అదే ఇట్ ఈజ్ డైవర్జెంట్ సీక్వెన్స్. అంటే ఈ సీక్వెన్స్ అనేది ఎప్పుడు సార్ డైవర్జెంట్ అవుతుంది అంటే లోవర్ బౌండ్ అనేది ఉండాలి అండ్ అన్బౌండెడ్ అబోవ్ అవ్వాలి అండ్ దట్ సీక్వెన్స్ షుడ్ బి ఇంక్రీజింగ్ ఓన్లీ. But if it is not increasing, then what will happen, sir? It may not be divergent. Let us take n power of -1 power of n. N power of -1 power of n అంటే n equal to 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది సార్? 1 power of -1 power of 1. That means only because in the negative term. Okay, and n equal to 2 కి ఏమవుతుంది సార్? 2 ఓన్లీ. n ఈక్వల్ టు 3 కి అనేది 3 పవర్ ఆఫ్ -1 పవర్ ఆఫ్ 3 అంటే 1/3 నెగిటివ్ టర్మ్ వస్తుంది కాబట్టి బైస్ లో వస్తుంది. అండ్ 4 1/5 అంటే ఈ సీక్వెన్స్ అనేది ఏమవుతుంది సార్? 2 టైప్స్ సీక్వెన్సెస్ అనేది ఫామ్ అవుతుంది. బట్ ఓవరాల్ సీక్వెన్స్ అనేది వి కెనాట్ సే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పలేం. బట్ ఇఫ్ ఇట్ టేక్ సబ్ సీక్వెన్స్ 2 4 తర్వాత ఏమవుతుంది సార్? 6 and so on, that is goes to infinity. 1/1 1/3 1/4 అనేది ఇంకో సబ్ సీక్వెన్స్ తీసుకుంటే దట్ గోస్ టు 0. అంటే ఇక్కడ ఇది అనేది ఏమవుతుంది సార్ అంటే సబ్ సీక్వెన్స్ అనేది వన్ ఈజ్ కన్వర్జెంట్ అండ్ ది అనదర్ సబ్ సీక్వెన్స్ ఈజ్ డైవర్జెంట్. ఈ టైప్ ఆఫ్ కేసెస్ కూడా ఏమవుతుంది సార్ అని అంటే ఈ సీక్వెన్స్ అనేది డైవర్జెంట్ అవుతుంది. అంటే ఎప్పుడైనా సరే ఒక సబ్ సీక్వెన్స్ తీసుకున్నాక సబ్ సీక్వెన్స్ అనేది రేపు చెప్తాను సార్ టాపిక్. యాక్చువల్లీ ఇక్కడ వచ్చింది కాబట్టి జస్ట్ అవుట్ లైన్. A2K అనేది ఒక సబ్ సీక్వెన్స్ సార్.
ఏ 2k ప్లస్ 1 అనేది ఒక సబ్ సీక్వెన్స్. అంటే సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ టెన్స్, సెట్ ఆఫ్ ఆల్ ఆడ్ టెన్స్. సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ టెన్స్ అనేది ఏమవుతుంది సార్ అని అంటే 2, 4, 6 and so on. అంటే it is goes to infinity, converging to infinity. And odd sequence అంటే 1, 1/3, 1/5 and so on. It goes to 0. అంటే one sequence is convergent, another sequence is divergent. Implies what we'll say about the sequence అంటే divergent sequence. అంటే ఎప్పుడైనా సరే సబ్ సీక్వెన్స్ రెండు కూడా ఒకే లిమిట్ పాయింట్ కి కన్వర్జెంట్ అయితే the sequence will be convergent, sir. If it is not happened, then the sequence is divergent, sir. అండ్ ఇక్కడ మనకి ఇంక్రీజింగ్ కాదు కాబట్టి ఏమవుతుంది సార్ అంటే నాట్ డైవర్జ్ టు ఇన్ఫినిటీ సార్. అండ్ వన్ మోర్ కండిషన్ సార్, ఇక్కడ ఒక సీక్వెన్స్ అనేది ఇన్ఫినిటీ అవుతుంది, రెండో సీక్వెన్స్ అనేది 0 అవుతుంది. బట్ వీ కెనాట్ సే ఇట్ ఈస్ డైవర్జెంట్ బికాస్ ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇది మేబీ ఆసిలేషన్ ఆల్సో ఇన్ఫినిటీ ఆసిలేషన్స్ టైప్. వన్ ఈస్ బౌండెడ్ అబోవ్ అన్బౌండెడ్ అబోవ్ ఆసిలేషన్, వన్ ఈస్ బిలో బౌండెడ్ బిలో ఆసిలేషన్. A sequence is divergent to minus infinity is bounded below and but bounded above. Same case, sir. I mean same theorem, but minus infinity అయితే ఏమవుతుందనే దానికి అనుకోండి డెఫినేషన్ సార్. A bounded sequence that is not convergent. Convergent కాకపోతే ఏమవుతుంది సార్ అని అంటే oscillate sequence of finite oscillation. సార్ కన్వర్జెంట్ కాకపోతే ప్రతిది కూడా డైవర్జెంట్ అవుతుందా అని అన్నారు ఎవరు? నో సార్, ఆసిలేట్స్ ఫైనైట్లీ ఆసిలేట్ సీక్వెన్స్ అవుతుంది జనరల్ గా. ఆసిలేట్ సీక్వెన్స్ లేదా డైవర్జెంట్ సీక్వెన్స్ అవుతుంది. ఆసిలేట్ సీక్వెన్స్ అంటే ఇప్పుడు -1 పవర్ ఆఫ్ n తీసుకున్నాం సార్, ఇది కన్వర్జెంటా? కాదు కదండి. బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్సో డైవర్జెంట్ బికాస్ ఇట్ డజంట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీకి అనేది అప్రోచ్ అవ్వలేదు. సో ఇట్ ఈస్ నాట్ ఎ డైవర్జెంట్ ఆల్సో, ఇట్ ఈస్ ఎ ఆసిలేట్ సీక్వెన్స్. డైవర్జెంట్ సీక్వెన్స్ అంటే Sn ఈక్వల్ టు n² తీసుకుంటే ఇట్ ఈస్ ఎ డైవర్జెంట్ సీక్వెన్స్. సో ఏ బౌండెడ్ సీక్వెన్స్ దట్ ఈస్ నాట్ కన్వర్జెంట్. ఇక్కడ ఏమన్నా సార్ బౌండెడ్ సీక్వెన్స్. బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ డైవర్జెంట్ బికాస్ బౌండెడ్ అంటే ఇట్ మస్ట్ హ్యావ్ ఏ అప్పర్ బౌండ్ అండ్ లోవర్ బౌండ్. క్యాపిటల్ G ఎగ్జిస్ట్ అవుతుంది, స్మాల్ g కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ సీక్వెన్స్ ఎంత తీసుకున్నా సరే ఇక్కడే తిరుగుతుంది తప్ప ఇట్ నాట్ గోస్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ బాక్స్. అంటే జీకి క్యాపిటల్ జీకి మధ్యలోనే ఉంటుంది కానీ దాటి వెళ్తుంది. కాబట్టి ఏమవుతుంది సార్ అని అంటే ఆసిలేట్ సీక్వెన్స్ ఆఫ్ ఫైనైట్ ఆసిలేషన్. ఏమవుతుంది? ఫైనైట్ ఆసిలేషన్ అంటే అక్కడికక్కడే తిరుగుతుంది. -1 పవర్ ఆఫ్ n అనేది ఆసిలేట్ సీక్వెన్స్ ఆఫ్ ఫైనైట్ ఆసిలేషన్. అండ్ అన్బౌండెడ్ సీక్వెన్స్ రెండోది ఏం తీసుకున్నాడు సార్? అన్బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ నాట్ ప్రాపర్లీ డైవర్జెంట్. అన్బౌండెడ్ సీక్వెన్స్ అనేది ప్రాపర్లీ డైవర్జెంట్. ఎందుకంటే n పవర్ ఆఫ్ -1 పవర్ ఆఫ్ n తీసుకుంటే ఏమవుతుంది సార్ అని అంటే అన్బౌండెడ్ సీక్వెన్స్ బట్ ఈస్ ఆసిలేట్స్ ఇన్ఫినైట్ ఆసిలేషన్స్ అనేవి చేస్తాయి. ఎస్, ఓకే. నెక్స్ట్ ఆసిలేషన్ సీక్వెన్స్ ఈస్ దేర్ఫోర్ నెయిదర్ కన్వర్జెంట్ నాట్ డైవర్జెంట్. ఆసిలేషన్ సీక్వెన్స్ ఏమవుతుంది సార్ అనేది కన్వర్జెంట్ అవ్వదు, డైవర్జెంట్ అవ్వదు. ఓకే, ఆ మధ్యలోనే తిరుగుతుంది. ఇంప్రాపర్లీ డైవర్జెంట్ సీక్వెన్స్. ఇట్ ఈస్ కాల్డ్ ఇంప్రాపర్లీ డైవర్జెంట్ సీక్వెన్స్. 2 పవర్ ఆఫ్ n అనేది ఏమవుతుంది సార్ అంటే డైవర్జెస్ టు ఇన్ఫినిటీ. -n² అనేది డైవర్జెస్ టు -ఇన్ఫినిటీ. -1 పవర్ ఆఫ్ n అనేది ఏమవుతుంది? ఫైనైట్ ఆసిలేషన్. -1 పవర్ ఆఫ్ n ఇంటూ n అనేది ఏమవుతుంది అంటే ఇన్ఫినైట్ ఆసిలేషన్. n ఈక్వల్ టు 1 కి ఏమవుతుంది సార్? -1 వస్తుంది. n ఈక్వల్ టు 2 కి ఏమొస్తుంది సార్? 2 వస్తుంది. n ఈక్వల్ టు 3 కి -3 వస్తుంది. n ఈక్వల్ టు 4 కి +4. అంటే ఈవెన్ కి అనేది ఆడ్ కి అనేది నెగిటివ్ టెన్స్ వస్తుంది, ఈవెన్ కి అనేది ఈవెన్ నెంబర్స్ పాజిటివ్ ఈవెన్స్ వస్తున్నాయి. సో ప్రతిదానికి కూడా -1 ఇటు వస్తే ఇటు ఎలాగా ఆసిలేషన్స్ అనేవి పెరుగుతూ వెళ్తున్నాయి సార్. సో ఇట్ ఈస్ ఏ ఇన్ఫైనైట్ ఆసిలేషన్స్ బట్ ఇట్ ఈస్ ఏ ఫైనైట్ ఆసిలేషన్ బికాస్ ఇట్ ఓన్లీ సర్క్యులేట్స్ ఓన్లీ -1 1 ఓన్లీ. -1 కి ఒకసారి వెళ్తుంది, +1 కి ఒకసారి వెళ్తుంది. సో ఫైనైట్ ఆసిలేషన్. ఇట్ ఈస్ ఏ ఇన్ఫినైట్ ఆసిలేషన్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనైట్ ఆసిలేషన్ అండ్ ఇన్ఫినైట్ ఆసిలేషన్. సో ఎప్పుడైనా సార్ ఒక సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ కాలేదంటే దాని అర్థం ఏంటి సార్ అని అంటే
It may be oscillate sequence or divergent. We cannot say it is divergent sequence. అంటే నాట్ కన్వర్జెంట్ సీక్వెన్సెస్ అన్ని కూడా డైవర్జెంట్ కావు. ఓకేనా సార్? Some important limits. Limit r power of n equal to 0 where r is less than 1. అంటే r less than 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ 1/2 power of n తీసుకున్నాం సార్. సో దీని లిమిట్ ఎంత అవుతుంది సార్? 2 power of n లిమిట్ అనేది ఇన్ఫినిట్ అవుతుంది కాబట్టి 1/2 power of n లిమిట్ గోస్ టు 0. దెన్ ఇట్ లిమిట్ ఈజ్ 0. అంటే ఎప్పుడైనా సార్ r అనేది లెస్ దెన్ 1 అంటే 1/2 ఈజ్ లెస్ దెన్ 1 తీసుకున్నాం కాబట్టి దీని లిమిట్ ఎంత అవుతుంది సార్? ఇట్ గోస్ టు 0 ఓన్లీ. ఈ r అనేది లెస్ దాన్ 1 మాడ్యులస్ అంటే మైనస్ తీసుకున్నా సరే ప్లస్ తీసుకున్నా సరే దట్ గోస్ టు 0 ఓన్లీ. అండ్ ఇట్ ఈస్ ఏ ఇంపార్టెంట్ సార్ యాక్చువల్లీ ఎందుకంటే 2 power 1/n ఎంత అవుతుంది, 3 power 1/n ఎంత అవుతుంది సమ్ కాన్స్టెంట్ కి అని మీకు డౌట్స్ చాలాసార్లు రావచ్చు. దట్ ఈస్ ఆన్సర్ ఈస్ 1 ఓన్లీ, 1 అవుతుంది సార్. అండ్ ఇఫ్ లిమిట్ xn ఈజ్ 0 దెన్ లిమిట్ a power of xn ఈజ్ ఈక్వల్ టు 1 సార్. ఎందుకంటే a power of 0 ఈజ్ 1 కాబట్టి లిమిట్ a power of xn ఏమవుతుందంటే 1 సార్. అండ్ లిమిట్ xn ఈజ్ l దెన్ లిమిట్ a power of xn ఏమవుతుందంటే a power of l సార్, ఎక్స్పోనెన్షియల్ ఫార్మేషన్. అండ్ లిమిట్ xn ఈజ్ 0 దెన్ లిమిట్ ఆఫ్ log of 1 plus xn ఏమవుతుందంటే 1 plus 0 టైప్స్ కాబట్టి log 1 అనేది 0 అవుతుంది కాబట్టి లిమిట్ ఈజ్ 0. ఆ లిమిట్ అనేది un అనేది గ్రేటర్ దెన్ 0, దాని లిమిట్ కూడా గ్రేటర్ దెన్ 0 అవుతుంది. అంటే vn అనేది v అయినప్పుడు vn పవర్ ఆఫ్ vn ఏమవుతుందంటే u పవర్ ఆఫ్ v సార్. సో దోస్ ఆర్ ది పాయింట్స్. అండ్ ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. r పవర్ ఆఫ్ n అనేది బిహేవియర్ ఎలా ఉంటుంది, సీక్వెన్స్ అనేది r పవర్ ఆఫ్ n యొక్క సీక్వెన్స్ అనేది r గ్రేటర్ దెన్ 1 అయితే ఏమవుతుంది సార్ అంటే సీక్వెన్స్ ఈజ్ డైవర్జెంట్ అవుతుంది సార్, సీక్వెన్స్ ఈజ్ డైవర్జెంట్. అండ్ r ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది సార్ 1 1 1 అనేవి వస్తాయి కాబట్టి ఇట్ ఈస్ కన్వర్జింగ్ టు 1 ఓన్లీ కాన్స్టెంట్ సీక్వెన్స్. అదే మాడ్యులస్ ఆఫ్ r ఈక్వల్ టు 1 అనేది ఏమవుతుంది సార్ 0, ఆల్రెడీ చెప్పాను ఇది. అండ్ r ఈక్వల్ టు -1 అయితే ఏమవుతుంది సార్ -1 పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 1, -1 అంటే ఫైనైట్ ఆసిలేషన్స్ అనేది చేస్తుంది ఇక్కడ ఈ కేసులో. అండ్ r లెస్ దెన్ -1 అయితే ఏమవుతుంది సార్ డైవర్జెస్ టు -ఇన్ఫినిటీ. ఫస్ట్ కేసు డైవర్జెస్ టు +ఇన్ఫినిటీ, కాన్స్టెంట్ సీక్వెన్స్ converging to 0, finitely oscillation, and diverges to -infinity. And un be a sequence of positive real numbers such that un plus 1 by un equal to l. ఇది దీన్ని మనం రేషియో టెస్ట్ అని కూడా అంటాం సార్. రేషియో టెస్ట్ అంటే అప్పర్ బై లోవర్ తీసుకోవాలి. అంటే అప్పర్ సీక్వెన్స్ బై లోవర్ సీక్వెన్స్ తీసుకొని అది లిమిట్ l అయితే ఆ లిమిట్ అనేది 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు l లెస్ దాన్ 1 అంటే 0 కి టచ్ అవుతూ l కంటే తక్కువ అయింది అనుకోండి దెన్ లిమిట్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు 0 ఓన్లీ. సార్ yes r లెస్ దాన్ -1 కేసులో టెండింగ్ అదే డైవర్జెస్ టు -ఇన్ఫినిటీ ఎలా అవుతుంది సార్? -ఇన్ఫినిటీ ఎలా అవుతుంది సార్ అని అంటే సపోజ్ r ఈక్వల్ టు -2 తీసుకున్నాం అనుకోండి -2 పవర్ n అవుతుంది. -2 పవర్ ఆఫ్ n. సో ఏమవుతుంది సార్ -2 స్క్వేర్ తీసుకుంటే 4 వస్తుంది. ఓకే ఇట్ ఈజ్ ఏ అన్బౌండెడ్ సీక్వెన్స్ నాట్ -ఇన్ఫినిటీ. yes అన్బౌండెడ్ అబౌ అంటే ఇన్ఫినిట్లీ మెనీ ఆసిలేషన్స్. am I right sir? ఇన్ఫినైట్ ఆసిలేషన్స్ అని వస్తుంది. పొరపాట్లు అలా రాసి ఇన్ఫినైట్ ఆసిలేషన్స్. ఎస్ వెరీ గుడ్. ఓకే సార్ నెక్స్ట్ un plus 1 by un అంటే l అయినప్పుడు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు l లెస్ దాన్ 1 అయితే ఏమవుతుంది సార్ అని అంటే un లిమిట్ అనేది విల్ గోస్ టు 0 వెన్ l గ్రేటర్ దాన్ 1 అంటే ఆ లిమిట్ అనేది పాయింట్ అనేది ఏమవుతుంది l కంటే 1 కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సీక్వెన్స్ ఈజ్ డైవర్జెంట్. అంటే ఇక్కడ రేషియో టెస్ట్ అనేది ఏం చెప్తుందంటే 1 కంటే తక్కువ 0కి సమానం అయినప్పుడు ఆన్సర్ అనేది 0, అదే 1 కంటే ఎక్కువ అయినప్పుడు ఆన్సర్ అనేది డైవర్జెంట్.
సో కన్వర్జెన్స్ ఏ లేదా డైవర్జెంట్. బట్ ద టెస్ట్ ఈస్ ఫెయిల్స్ అట్ L equal to 1. L equal to 1 వద్ద టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. నో కంక్లూజన్ అబౌట్ నేచర్ ఆఫ్ ది లిమిట్ when L equal to 1. Because if you take n is n plus 1 by n, then limit of n plus 1 by n will be 1 and limit of n will be 1. But if you take again 1 by n, then what will happen? n plus 1 by n అనేది 1 అయింది అండ్ n ఈక్వల్ టు 0. అంటే ఈ కేసులో మనకి రేషియో టెస్ట్ బట్టి ఇది కన్వర్జెంట్ అవుతుంది అన్న. ఈ దీన్ని బట్టి ఏంటి వి కెనాట్ సే, బట్ ఇట్ ఈస్ ఆల్సో కన్వర్జెంట్ సీక్వెన్స్. దిస్ లిమిట్ ఈస్ 1. సో రేషియో టెస్ట్ ఈస్ ఫెయిల్స్ ఆన్ దిస్ సీక్వెన్స్. అండ్ దాని తర్వాత మనం రూట్ టెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేశారు సార్. రూట్ టెస్ట్ అనేది ఏంటంటే be a sequence of real numbers such that limit nth root of n equal to 1, nth root of n equal to 1, then if 0 less than or equal to L less than 1, same case, but it is goes to 0 convergent and L greater than 1 అయితే ఇన్ఫినిటీ. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది సార్ అంటే రూట్ టెస్ట్ కూడా n ఈక్వల్ టు అదే L ఈక్వల్ టు 1 వద్ద టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకేనా సార్? సో మనకి ఈ రెండు టెస్ట్లు కూడా ఏమవుతున్నాయి అంటే L ఈక్వల్ టు 1 వద్ద ఫెయిల్ అవుతున్నాయి. అండ్ MCQలు సార్. Evaluate the limit of the sequence an. K runs from 1 to n 1 by root over n square plus k. చేయండి సార్ ఒక్క నిమిషం. ఐ థింక్ సెకండ్ వన్ చేయగలరు అనుకుంటా. ఫస్ట్ వన్ కూడా ట్రై చేయండి. 2 నిమిషాలు సార్. సరే సార్. ఫస్ట్ వన్ ఏమవుతుంది సార్? అది యాక్చువల్లీ మనం శాండ్విచ్ థీరం ప్రకారం చేయాలి సార్. ఇది రిపీటెడ్ క్వశ్చన్ సార్, చాలా సార్లు వస్తుంది మనకి. 0 అవుతుంది సార్. 0 సార్. 0 అవుతుంది అంటున్నారు. అండ్ ఎనీ అదర్స్? సో ఏఎన్ అనేది ఏమి ఇచ్చారు సార్? మనం ఎక్స్పాండ్ చేసుకుంటే మనకి ప్రాబ్లంతో పని లేదు కాబట్టి పక్క పెట్టారు సార్. ఏఎన్ ఈక్వల్ టు సమ్మేషన్ అనేది నార్మల్ రాద్దాం సార్. 1 by root over n square plus 1 plus 1 by root over n square plus 2 plus and so on. n వరకు అన్నాడు కాబట్టి ఏమవుతుంది సార్? రూట్ ఓవర్ n స్క్వేర్ ప్లస్ n. సో దీన్ని ఏ ప్రాపర్టీ యూజ్ చేసుకొని చేయాలి సార్ అని అంటే శాండ్విచ్ థీరం ని యూజ్ చేసుకొని చేయాలి సార్. ఎలా సార్ అని అంటే దీని యొక్క లోవర్ అండ్ అప్పర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం 1 by root over n square plus 1 is equal to 1 by root over n square plus 1 అవుతుంది సార్. n square plus 1 plus root over 1 by n square plus 2 is less than 1 by root over n square plus 1
ప్లస్ సేమ్ టర్మ్ యాడ్ చేస్తున్నా సార్. ఇస్ దట్ ట్రూ సార్? Yes, sir. ఎందుకంటే 1/√n² + 2 కంటే 1/√n² + 1 అనేది ఎక్కువ. సో లెస్ దాన్ అనేది we can add. So similarly, if we add all the things, then what will happen, sir? It will be like 1/√n² + 1 plus 1/√n² + 1 up to n terms. So that will be the n/√n² + 1. సో సిమిలర్ కేస్ అనేది మనం తీసుకుంటే సెకండ్ కేస్ అండి. సారీ, ఇక్కడ ఏం తీసుకున్నానంటే 1/√n² + 1 అనేది ఈజ్ గ్రేటర్ దాన్ 1/√n² + n అనేది సెకండ్ కేస్ తీసుకున్నాం సార్. ఇది ట్రూ కదండి? సో ఇఫ్ యూ యాడ్ 2 టర్మ్స్, దెన్ వాట్ విల్ హ్యాపెన్ అంటే 2/1/√n² + 1 1/√n² + 2. ఓకేనా సార్? ఫస్ట్ వన్ అనేది 2 కాబట్టి సెకండ్ వన్ ఏమవుతుంది? ఈ ఈక్వేషన్ కూడా ట్రూ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఈ మొత్తం టర్మ్స్ అంతటిని ఎలా రాయొచ్చు సార్? ఈజ్ లెస్ దాన్ n/√n² + n. ఇప్పుడు లిమిట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయండి. దీన్ని fn అనేది, దీన్ని hn అని అనుకోండి, gn ఫైండ్ అవుట్ చేయండి. fn ఎంత వస్తుంది, gn ఎంత వస్తుంది? 1 వస్తుంది. వెరీ గుడ్. gn మేడం, అదే రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ 1 That is also 1. 1. ఓకే, వెరీ గుడ్. సో అంటే లోవర్ అప్పర్ 1 వచ్చాయి కాబట్టి దట్ లిమిట్ ఈస్ గోస్ టు 1 సార్. 1. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు సార్. అంటే ఇక్కడ సేమ్ కంట్రోలింగ్ ఫ్యాక్టర్ మనం యూజ్ చేసుకోవాలి. n² + k ఇచ్చారు, నెక్స్ట్ ఏమేస్తారంటే √n + k ఇస్తారు. అలాగే కొన్ని జస్ట్ కొన్ని మార్చుతారు సార్. అక్కడ k వాల్యూ అనేది లైట్ మార్చి అడుగుతారు. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలని చిన్న చిన్న లాజిక్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది సార్. అంటే ఏది గ్రేటర్ ఏది లెస్సర్ అవుతుందనే చిన్న కాన్సెప్ట్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే అప్పుడు శాండ్విచ్ థియరం అప్లై చేయాలనేది గుర్తుంటే సరిపోతుంది సార్. ఓకేనా సార్? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి సార్ ఎక్కువ. Sir, k place లో n² ఉంటే సార్, మేడం k place లో n² ఉంటే సార్, అప్పుడు n² + n² అంటే 2n² అవుతుంది కదండి. k² ఉండాలి. yes sir, sorry k² sir. k² ఉంటే ఏమవుతుందండి? అప్పుడు సేమ్ కండిషన్ వాడండి. అప్పుడు ఏం చేస్తారు మేడం? ఇక్కడ n² + 1² అవుతుంది, ఇక్కడ అది n/, వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది మేడం? n² + n² వస్తుంది బై n వస్తుంది. 2n². రిప్లేస్ చేసుకోవడం అండి. అప్పుడు కూడా 1 వస్తుంది కదా సార్? 1 వస్తుందండి. ఓకే సార్. అండ్ సెకండ్ దాని ఆన్సర్ ఏమవుతుందండి? 2. ఇది మనకి చాలా ఫెమిలియర్ వన్ అండి. మనం ఎప్పుడైనా సరే ఈ ప్రాబ్లమ్ ఎలా చేయాలంటే an కన్వర్జింగ్ టు సమ్ పాయింట్, లెట్ us say it is l, then an + 1 ఆల్సో ఏంటండి? మీకు లిమిట్ లో చెప్పాను కదా, గుర్తుంది కదా? an + 1 an + 2 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ సైకిల్ అనేది దేంట్లో ఉంటుందండి? ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ l లో ఉంటుంది. అంతేనా సార్? an అనేది l ని కన్వర్జ్ అయితే an + 1 కూడా కన్వర్జింగ్ టు l, an + 2 కూడా కన్వర్జింగ్ టు l, an + k కూడా కన్వర్జింగ్ టు l ఓన్లీ. am I getting sir? Yes sir. సో మనకి an + 1 కూడా l అవుతుంది, an కూడా l అవుతుంది కాబట్టి ఏమవుతుంది సార్? l = L is equal to √2 + l.
root over 2 plus L. Then you can solve for Quadratic. L square minus L minus 2 equal to 0. So L minus 2 into L plus 1 equal to 0. So L equal to 2 is one limit and L equal to minus 1 is one limit. But the sequence is increasing sequence because first term is root 2 and other terms are increasing root 2 plus of root 2 అంటే 1.414 కి ఒక రూట్ కి ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది అంటే ప్రతిదీ కూడా ఇంక్రీజింగ్ అవుతుంది బట్ నాట్ గోస్ టు -1 ఎందుకంటే మీకు ఒక థీరం చెప్పాను ఏఎన్ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే ద లిమిట్ పాయింట్ కూడా ఏమవుతుంది సార్ గ్రేటర్ దెన్ 0 ఓన్లీ సో వీ హ్యావ్ టు కన్సిడర్ పాజిటివ్ 1 ఓన్లీ అండ్ థర్డ్ వన్ అండి రేషియో టెస్ట్ Diverges, sir. డైవర్జెస్ టు 4, sir. 4. 4 వెరీ గుడ్ సార్ ఎందుకంటే రేషియో టెస్ట్ కాబట్టి డైరెక్ట్ గా ఇది క్యాన్సిల్ అయిపోతాయి సార్ ఓవరాల్ టర్మ్స్ అన్ని కూడా అక్కడ ఏం మిగులుతుంది సార్ ఫైనల్ గా Ratio limit 4 అవుతుంది, sir. ఏఎన్ ప్లస్ 1 బై ఏఎన్ కదా సార్ సో ఏఎన్ ప్లస్ 1 అంటే ఏమవుతుంది సార్ 2n plus 2 factorial by n plus 1 Diverge. factorial N whole square. plus 1 whole square. And reciprocal అవుతుంది కాబట్టి ఏమవుతుంది సార్ n factorial whole square by n 2n factorial Whole square. అవుతుంది ఇక్కడ స్క్వేర్ అనేది ఇక్కడ వస్తుంది సార్ సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు సార్ అనేది 2n plus 2n ఆర్డర్ రాసుకుంటే 2n plus 1 into 2n plus 1. 2 into 2n 2n plus plus 1 1 to 2n plus 1. 2n factorial and this 2n factor will be cancelled by this sir and Okay, sir. again if n plus 1 ని ఎలా రాయొచ్చు n plus 1 into n plus 1 అని రాసుకుంటే n factorial. క్యాన్సిల్ అయిపోతాయి సో ద లిమిట్ విల్ బి 4 ఓన్లీ దీన్ని మనం అప్లై చేసుకుంటే ఏమవుతుంది సార్ లిమిట్ ఈస్ 4 Yes. అండ్ మనకి రేషియో టెస్ట్ అనేది ఏం చెప్తుంది సార్ ఎల్ అనేది గ్రేటర్ దెన్ 1 అయితే డైవర్జెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎల్ ఈక్వల్ టు ఎంత వచ్చింది సార్ 4 వచ్చింది కాబట్టి ద సీక్వెన్స్ ఈజ్ సిరీస్ ఈజ్ డైవర్జెంట్ బికాస్ లిమిట్ ఆఫ్ రేషియో టెస్ట్ ఈజ్ 4 4. అప్లై రూట్ టెస్ట్ టు దిస్ సిరీస్ చెప్పండి సార్ E. రూట్ టెస్ట్ అప్లై చేసాక ఎలా వచ్చిందండి అది 1 by 1 plus 1 by n. E వచ్చింది సార్ పవర్ ఆఫ్ n సో ఎందుకంటే n స్క్వేర్ బై n అంటే ఒక n క్యాన్సిల్ అవుతుంది కదండి ఈ n అనేది డినామినేటర్ వైపు తీసుకొని వస్తే ఎలా వస్తుందండి 1 by 1 plus 1 by n పవర్ ఆఫ్ n అంతేనండి it tends to 1 by e 1 by 1 by e అనేది less than 1 greater than 1 less than 1 so it is convergent or divergent converges to 1 by yes it is converges to 1 by e yes అర్థమైందండి which statement best describes the sequence an is 1 plus 1 by n whole power of n can anyone say it is strictly decreasing and no bounded below 2 bounded above 3 ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంక్రీజింగ్ అవుతుందా డిక్రీజింగ్ అవుతుందా ఇంక్రీజింగ్ అవుతుంది ఎస్
ఇంక్రీజింగ్. 3/2 పోల్స్. n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చిందండి? 2 2 ఓన్లీ. వచ్చింది n Two ఈక్వల్ టు వచ్చింది 2 సార్. సబ్స్టిట్యూట్ చేస్తే అవును. 1.5 ఇంక్రీజింగ్ సీక్వెన్స్ సార్. 3/2 హోల్ స్క్వేర్. టూ వేస్తే 1/2 అంటే 3/2 హోల్ స్క్వేర్ వస్తుంది కాబట్టి 2.25. 2.25. ఎస్, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. జనరల్ గా మనం ఏంటంటే 1/n ఇచ్చాడు కాబట్టి 1 కి 1/2 1/3 అంటే డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి డిక్రీజింగ్ అని కూడా మనం టెంప్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ అనేది. బట్ పవర్ ఆఫ్ n ఉంది కాబట్టి ఏమవుతుందండి? ఇట్ గోస్ టు ఇంక్రీజింగ్ సీక్వెన్స్. అండ్ ఇది ఏ వాల్యూ కన్వర్జ్ అవుతుందండి? 1 + 1/n హోల్ పవర్ ఆఫ్ n అనేది ఈకి ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ వాల్యూ అంటే 2.732. సో ఇట్ హ్యాస్ ఎ అప్పర్ బౌండ్ ఎంత ఉంటుందండి? ఇంక్రీజింగ్ సీక్వెన్స్ 3. కాబట్టి ఎక్కడొక్కడ ఆగాలి. సో 2.732 వాడు రాయలేదు కాబట్టి బౌండెడ్ అబౌవ్ బై 3 ఓన్లీ. ఓకేనా సార్? బౌండెడ్ అబౌవ్ బై 3. నెక్స్ట్ క్వశ్చన్ సార్. Limit of the sequence an equal to 2 power of n plus 3 power of n by 5 whole power of 1/n. ఈ సీక్వెన్స్ అనేది మనం ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే a power of n plus b power of n power of 1/n ఇచ్చారు అనుకోండి. ఈ సీక్వెన్స్ ని ఎలా మార్చుకోవాలంటే A plus B ఏ గ్రేటర్ దెన్ బి ఇచ్చాడండి ఇక్కడ కండిషన్. ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఏమవుతుందంటే బి బై ఏ ఏమవుతుందండి? b by a is less less than than 1. So we have to convert the sequence into b by a formation. అంటే less than 1 అనేది ఎక్కడ ఫామ్ అవుతుందో ఆ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం కామన్ తీయాలి సార్? 3 power n. గ్రేటర్ దెన్ అనేది కామన్ తీయాలి. 3 power of n అనేది కామన్ తీస్తాం. 3 power of n బయటకు వస్తే 3 ఓన్లీ. అండ్ 2/3 power of n plus 1 by 5. Power of n sir 1/n. And the result will be what sir? 2/3 power of n అనేది goes to what sir? R power of n, where R is It is less than 1, 0. less than 1 కాబట్టి 0. 0 plus 1 by 5 power of 1/n. 5 power of n అనేది 1/n అనేది ఏ టైప్ ఉంది సార్? ఏ పవర్ ఆఫ్ 1/n టెన్స్ టు ఎంత అండి? 1. 1. So the sequence is converging to 3 only. అర్థమైంది సార్? Yes, sir. And next question. సేమ్ చేశారు కదండి, ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం అండి. బట్ 27 అయితే కాదు. 27 కాదు. మీరు ఇది కొంచెం ట్రై చేయండి, ఎందుకంటే లార్జర్ వన్ అది ఎక్స్పాండ్ చేసుకొని అది ఎలా వస్తుంది సార్ అని అంటే ఎనీ ఐడియా? ఎవరైనా చెప్తారా? టూ ఎన్ ఫ్యాక్టర్లు బై
n ఫ్యాక్టోరియల్ స్క్వేర్ ఉందనుకోండి, కన్వర్జింగ్ టు ఈ స్క్వేర్, kn ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ పవర్ ఆఫ్ k ఉందనుకోండి, కన్వర్జింగ్ టు ఈ పవర్ ఆఫ్ k. ఎలా వచ్చింది అనేది నాకు చెయ్యాలని తర్వాత చేసి చెప్పండి కొంచెం అయినా. ఫర్ ఏ సిరీస్ ఏ సిగ్మా an, the condition limit n tends to infinity an tends to 0 is. ఎయిత్ వన్ ఆన్సర్ ఏంటండి? an tends to 0 అయితే అది నెసెసరీ అవుతుందా, సఫిషియంట్ అవుతుందా, లేదంటే రెండు అవుతాయా? సఫిషియంట్ సార్. అంటే an ఈక్వల్ టు 0 ఉంటే సరిపోతుందండి, సిగ్మా an అనేది కన్వర్జెంట్ అవుతుంది. బట్ మనకి సిరీస్ గురించి చెప్పలేదు యాక్చువల్లీ. నో సార్, కన్వర్ట్ అయ్యి సమ్మేషన్ ఏఎన్ 0 అవుతుంది. ఓన్లీ సఫిషియంట్ అవుతుంది సార్. సిరీస్ అనేది ఎప్పుడైనా కన్వర్జెంట్ అయితే an అనేది టెన్స్ టు 0 అవుతుంది. బట్ కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. అంటే ఆ కండిషన్ అనేది అవసరం మనకి, బట్ నాట్ సఫిషియంట్. అంటే అది ఉంటే జరుగుతుంది అనేది కాదు. ఎనీ ఐడియా అబౌట్ అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటి సార్? -1 power of n by n, the sigma of the sequence is no not this sequence, 1 ఇది by n. alternate sequence కాబట్టి కన్వర్జెన్స్ అయిపోతుందండి. సిగ్మా 1 by n, వేర్ 1 by n tends to 0 కాబట్టి ది సీక్వెన్స్ ఈజ్ అదే 1 by n tends to 0 అయింది, బట్ ద సీక్వెన్స్ ఈజ్ నాట్ కన్వర్జెంట్. ఓకే, సో అంటే కాన్వర్స్ పార్ట్ అనేది నాట్ ట్రూ. సో ఓన్లీ ఇట్ ఈజ్ ఏ నెసెసరీ కండిషన్ ఫర్ కన్వర్జెన్సీ. అంటే అది ఉంటే అది అవసరం, బట్ అది ఉంటే జరుగుతుంది అని చెప్పలేం. సో దీంతో ఎంసీక్యూలు సార్ అయిపోయాయండి. సెవెంత్ వన్ ఎంత రూట్ అవుతుంది, రేషియో టెస్ట్ అవుతుంది, ఏది చేయాలి సార్? ఎంత రూట్ ఆఫ్ అని ఉంది సార్. అవునండి, అంటే ఏ టెస్ట్ యూస్ చేస్తాం సార్ రెండిట్లో? ఎంత రూట్ అని ఇచ్చాడు కాబట్టి ఎంత రూట్ టెస్ట్ యూజ్ చేయాలి. మనకి అక్కడ సీక్వెన్స్ ఇచ్చి విత్ కన్వర్జెంట్ డైవర్జెంట్ అని అడిగితే మనం ఏ టెస్ట్ యూజ్ చేసుకున్నా సరే వాడు మెన్షన్ చేసిందే చెయ్యాలి, లేదంటే మనకి ఏది స్ట్రాంగర్ అనిపిస్తే అదే చేయాలి. జనరల్ గా ఎంత రూట్ టెస్ట్ చేస్తారు, బట్ ఇక్కడ ఓన్లీ లిమిట్ వాల్యూ అడిగాడు కాబట్టి మనం ఇదే చేయాలండి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క ఎక్స్పాన్షన్ వస్తుందండి, మీరు కొంచెం క్లియర్ చేసుకోండి. అందువల్ల ఇది ఒక్కటే చేయండి, 2n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ స్క్వేర్ చేయండి. ఎందుకంటే ఇది కొంచెం లార్జర్ వన్ వస్తుంది కాబట్టి దీన్ని మీరు ట్రై చేస్తే బెటర్గా ఉంటుంది. ఓకేనా సార్? ఓకే, రేపు మీరు ఆ వీడియో చూస్తే దాని మీద డౌట్ సెక్షన్ అనేది హాఫ్ అన్ అవర్ పెట్టుకుందాం అండి. సో టైమ్ ఈజ్ 10 o'clock. ఏవైనా డౌట్స్ ఉంటే చెప్పండి, సజెషన్స్ ఎనీథింగ్. క్లాస్ ఓకేనండి? లీనియర్ ఆల్జీబ్రా బాగుంది సార్. థ్యాంక్ యూ. అర్థమవుతున్నాయండి చెప్పినవి? అర్థమవుతున్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ గౌతమ్ గారు. ఎనీ అదర్? సార్ పేపర్ వన్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్. అవునవును సార్, అవ్వలేదు సార్. ఇప్పుడు ఒకవేళ పాసిబుల్ అయితే నేను చేస్తాను సార్. ఓకే సార్, ఓకే సార్. ఫైనల్ మళ్ళీ నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఎట్లా సార్, ఎట్లా ప్లాన్ చేద్దామంటారు? అట్ అదే ఇది ముందల ఏంటంటే నేను క్లియర్ చేసుకుంటాను సార్, ఎందుకంటే అట్లీస్ట్ ఒక 60% వరకైనా నేను ఇచ్చిన అంటే 1 to 3 యూనిట్ లో స్ట్రాంగర్ గా, అంటే మీకు 1 to 3 యూనిట్ లో ఒక 60% అయినా స్కోర్ చేయగలవు అని హోప్ అనేది నేను క్రియేట్ చేయాలి సార్, ఫస్ట్ థింగ్ అనేది. సో క్రియేట్ చేశాక నేను సెకండ్ డే అనేది ఆలోచించాలని అనుకుంటున్నా, ఎందుకంటే ఇవి మెయిన్ ఆస్పెక్ట్. నేను దీని మీద ఎక్కువ నేను ఫోకస్ చేసి నేను స్కోర్స్ కూడా క్రియేట్ చేసి దీని నుంచే కదా సార్. సో ఇది అనేది నేను క్లియర్ చేయకుండా దానికి వెళ్తే అది కరెక్ట్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు సార్. అందువల్ల
ఇవి కొంచెం రియల్ అనాలిసిస్ ఆల్జీబ్రా అయ్యాక మనం దీని గురించి ఆలోచిద్దాం సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా సార్? ఓకే సార్. కానీ రియల్ అనాలిసిస్ అనేది లార్జర్ పోర్షన్ సార్. చాలా స్టేట్మెంట్స్ ఉంటాయి అన్నీనా. ఏంటంటే ఎంసీక్యూ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ ఇన్వాల్వ్ చేసుకుంటే టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి అని అనుకుంటున్నా. మీరు కూడా రివైజ్ చేసుకోవడం బెటర్. అంటే నేను చేస్తా సీక్వెన్స్ అండ్ సిరీస్ లో సబ్ సీక్వెన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మనకి 8 పేజెస్ నోట్స్ వచ్చేసింది సార్. ఓన్లీ Okay. సీక్వెన్సెస్ కే 8 పేజెస్ వస్తుంది. అండ్ సబ్ సీక్వెన్స్, మోనోటాన్ సీక్వెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. ఇవి అయ్యాక నెక్స్ట్ సిరీస్ కి వస్తుంది. సిరీస్ లో వచ్చేసరికి 6-7 టెస్ట్ టెస్ట్ ఉంటాయి సార్. టెస్ట్లు వస్తాయి సార్. సార్ టెస్ట్లు అన్నీ వస్తాయి కండి. టెస్ట్లు అన్నీ వస్తాయి సార్. ఆ టెస్ట్లన్నీ మరి చెప్పాలంటే 1 క్లాస్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అనేది 2 క్లాసెస్ అనేది కంపల్సరీ సార్. 2 క్లాసెస్ ఈజ్ నాట్ సఫిషియంట్ యాక్చువల్లీ. అండ్ రీమన్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. రీమన్ ఇంటిగ్రేషన్ అనేది మోస్ట్లీ స్టేట్మెంట్ వైజే ఇస్తున్నాడు సార్. ఐ మీన్ ఏంటంటే థీరమ్స్ ఇస్తున్నాడు ఓన్లీ. సో మనం స్టేట్మెంట్స్ అనే బాగా Statements ప్రిపేర్ గురించి చేసుకొని చెప్పాలి. అర్థం చేసుకుంటే అవును సార్. సరిపోతుంది సార్. అది ఓకే సార్. సార్. అది అయ్యాక కొన్ని ఫంక్షన్ అనాలిసిస్ వీటిలోని ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి చూసుకొని ఫ్రేమ్ చేస్తాను సార్. రీమన్ ఇంటిగ్రేషన్ వరకు అయితే ఖచ్చితంగా అన్ని డీటెయిల్డ్ గా ఉంటాయి సార్. తర్వాత వచ్చేవన్నీ కూడా ఏంటంటే వచ్చే ప్రాబ్లమ్స్ బట్టి మనం ఫోకస్ చేద్దాం సార్ ఏరియా ఆఫ్ టాపిక్స్. ఎందుకంటే అవి వేస్ట్ గా ఉంటాయి. అవన్నీ ఇంక్లూడ్ చేసి పిచ్ చేసుకోవడం కంటే ఎక్కువ దేని మీద టచ్ చేస్తున్నాడు అనేది చూస్తాం సార్. ఓకే సార్. అదే సార్. ఇంకేమైనా సజెషన్స్, డౌట్స్? మధుబాబు గారు నో సార్. ఓకేనా సార్? బాగానే ఉంది క్లాసు. అవును సార్. థ్యాంక్ యూ. మిగతా నవీన్ గారు సార్ దిస్ ఇస్ విన్నారా సార్ క్లాసు? Yes, బాగుంది సార్, ఎవరండి? చాలా బాగుంది సార్. సార్ దిస్ ఇస్ ఫస్ట్ క్లాస్ ఫర్ రియల్ అనాలిసిస్ కదా సార్? అవునండి. యాక్చువల్లీ 2 చేశానండి. అవి యూట్యూబ్ లో పెట్టాను. మీకు లింక్ కూడా షేర్ చేశాను. మీరు చూడండి సార్. రేపు దాని మీద హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టుకుందాం. ఎందుకంటే డిస్కషన్ పెట్టుకోకుండా ఉంటే అలా బేరుగా ఉంటుంది. ఓకేనా సార్? షూర్ సార్. ఓకే. నవీన్ గారు క్లాస్ ఓకేనా సార్? బాగా బాగుంది సార్, బాగుంది సార్. దీని మీద కొంచెం ఎక్కువ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే కొంచెం కాన్సెప్ట్ ఇంకా క్లారిటీ ఉంటుంది. అదే సార్. ఎందుకంటే థియరీ చేసేదానికి ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు కొంచెం మనకి అప్రోచ్ తేడా ఉంది కదా సార్. సార్ థియరీ వినడానికి ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం. అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్ ఈ ప్రాబ్లమ్స్. సో వాటిలో మనకి అప్రోచ్ తేడాగా ఉంది. అలానే కొంచెం ఎక్కువ మోర్ ప్రాబ్లమ్స్ మేము చేయగలిగితే కొంచెం క్లారిటీ ఉంటుంది సార్ సబ్జెక్ట్. అవును సార్. సో మీకు దీని మీద టెస్ట్ అనేది రేపు పెడతాను సార్. అందరూ అటెంప్ట్ చేయండి. కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాను సార్. తప్పకుండా సార్, తప్పకుండా. ఒక 50 క్వశ్చన్స్ పెడతాను. ఓన్లీ జస్ట్ కన్వర్జెన్స్, టెస్ట్ అండ్ కన్వర్జెన్స్ ఆఫ్ సీక్వెన్సెస్ మాత్రమే. Yes. ఓకే సార్. అండ్ రామకృష్ణ అలాగే. సార్ సార్ ఫైన్ సార్, ఏ ప్రాబ్లం లేదు. పర్లేదా సార్? సార్ చెప్పండి. హలో. ఓకే సార్. నెక్స్ట్ యోగేష్ గారు. చాలా బాగుంది సార్. ఓకేనా సార్? అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది సార్. సార్ గ్రేటెస్ట్ లోవర్ బౌండ్, లీస్ట్ అప్పర్ బౌండ్ ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది సార్ అందరికి డీటెయిల్డ్ గా? అర్థమైంది. ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సార్. సుప్రీమం ఎక్కడ అవుతుంది, ఇన్ఫోమం ఎక్కడ అవుతుంది అనేవి. అండ్ కన్వర్జింగ్ పాయింట్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తే కొంచెం బాగా క్లియర్ అయిపోతుంది సార్. అవును సార్. అయితే దీంట్లో ఎక్సర్సైజ్ ఉంది సార్. జస్ట్ మీరు చూస్తారంటే ఎక్సర్సైజ్ అనేది ఫోటోస్ పెడతాను సార్. అది టెక్స్ట్ బుక్ లోనివి మీరు ఒకసారి చూడాలి సార్. అవి పాసిబుల్ అయితే కొంచెం క్విక్ గా చేయడానికి బెటర్ గా ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. అంటే ఎంసీక్యూలు అన్ని అంటే కొన్ని మంచి ప్రాబ్లమ్స్ రావట్లేదు సార్. ఇవి అదే సార్. టెక్స్ట్ ప్రాబ్లమ్స్ బాగుంటాయి సార్.
దీంట్లోనే మనకు సెట్ లో కానీ నెట్ లో కానీ ప్రీవియస్ ఉన్నా కానీ దాన్నే మనం చేసుకునే సరిపోతుంది సార్, అర్థమైపోతుంది పూర్తిగా. పెట్టడం అనేది పెడతాను కాబట్టి అది ఇంక్లూడ్ చేయలేదు సార్, లేదంటే అవి చేద్దాం అనుకున్నా ప్రాబ్లమ్స్. ఓకే సార్. ఓకే సార్, సరే సార్, క్లోజ్ చేస్తున్నాను సెషన్. 12:15 అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ Okay, సార్, థ్యాంక్ యూ. You're welcome, sir. Have a good day, sir. గుడ్ నైట్ సార్.